Yeah, I'll go back and welcome. So this is how your Scratch Junior homepage looks like. Here we have a projects we already saved. For example, if you do a project and if you come out, your projects will be saved here. I can go back and I check my previous project. For example, I tried to create a city with the two characters, and that's the first one which I tried. As soon as I opened my Scratch Junior, this is the first thing which I did. Then, I have created another project which you can see, project 2. రైట్. ఇలా ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి. ఈ పేజ్లో ఉండేవి ఈ ఆప్షన్స్. ఒకటి ప్రాజెక్ట్స్ మనకి కనిపిస్తాయి అండ్ ఇంకోటి ప్లస్ ఆప్షన్ ఉంటుంది. వెన్ ఎవర్ యూ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్, రైట్, యూ కెన్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ ప్లస్. సో యూ విల్ గెట్ అ ఛాన్స్ టు క్రియేట్ యువర్ ఓన్ ప్రాజెక్ట్స్. నా ఇప్పుడు ఏం చేస్తామంటే మనం యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. చిన్నది, ఒక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ లెవెల్లో ఒక చిన్న ప్రాజెక్ట్ నేను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను, లైక్ ఎ చైల్డ్. రైట్. ఇన్ ద సేమ్ వే, ఇఫ్ యూ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ స్క్రాచ్ జూనియర్ మీ ల్యాప్టాప్లో కానీ మీ కంప్యూటర్లో కానీ ఇన్స్టాల్ చేస్తుంటే సైమల్టేనియస్లీ మీరు కూడా ఈచ్ ఆప్షన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీరు నాకు అసైన్మెంట్ చేసి పంపించడం కంటే కూడా హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ ఆన్ దిస్ యాప్ టుడే ఈవినింగ్, ఇంటికి వెళ్ళిన తర్వాత హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ ఆన్ దిస్ యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆప్షన్స్ అన్ని చూస్తాము, బట్ ఇఫ్ యూ గో హోమ్ అండ్ ఇఫ్ యూ సిట్ అండ్ ఇఫ్ యూ ఎక్స్ప్లోర్ ఈచ్ ఆప్షన్ ఫర్ అట్లీస్ట్ 15 minutes విత్ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ సీన్స్, దెన్ విల్ అండర్స్టాండ్. సో యాక్చువల్గా నేను నేర్చుకునేటప్పుడు ఇది ఒక ట్రై చేశాను. అండర్ వరల్డ్ మనకి ఎలాగో థీమ్ కనెక్ట్ అవుతుంది కదా అని. సో బేసికలీ ఐ క్రియేటెడ్ 4 characters. నేను యాక్చువల్గా ఇది ఎలా రన్ అవుతుందో చూడండి. నాకేం ఆలోచన వచ్చిందంటే, అండర్ వాటర్లో ఏముంటాయి, ఫిషెస్ ఉంటాయి, అవి తినేస్తుంటాయి. ఒక ఫిష్ ఇంకో ఫిష్ తింటుంది, రైట్. సో దెన్ ఐ థాట్, నేను నా ఈ వేల్ వెళ్ళి ఆ ఫిష్ తినేయాలి అని అనుకున్నా. సో దిస్ వేల్ ఈస్ హంగ్రీ అండ్ ఇట్ వెంట్ అండ్ ఇట్ ఏట్ దట్ ఫిష్. అండ్ ఇంకొక ఫిష్, చిన్న ఫిష్ ఏం చేసింది, ఆ వేల్ని తినలేదు కాబట్టి it went and tried to eat this dragon horse, but they wanted to don't touch me. Like, no, I created a dialogue also, right? This is what I did, my first attempt as a kid. That's how I think, right? As a student, that's how they think. This is a story for them. It's a basically story, like, no, it is hungry, it is going and it is eating that fish, and this fish also tried to do the same, but dragon horse, they sensed it and it said don't touch me. That's a story for me. This is what I created. Same thing, we need to make our students create, right? It's my creativity. My creativity is at very low. So that's the story which I got. And if our students might come up with the maybe better ones, we need to explore that space of student, right? దాని కోసం ఏం చేస్తామంటే ఇప్పుడు we'll go back and we'll start a new project. నాతో పాటు ఐఎమ్ టెలింగ్ యూ, సైమల్టేనియస్లీ యూ ప్రాక్టీస్ ఇట్, అండ్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ యూ ప్రాక్టీస్ ఇట్ ఫర్ 2 to 3 hours, దెన్ క్రియేట్ ఏ స్టోరీ. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, మీ అసైన్మెంట్ కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను, మీరు ఎంత ఫాస్ట్ గా అసైన్మెంట్ చేస్తారనే కంటే కూడా ఈ అసైన్మెంట్ కి, నెక్స్ట్ అసైన్మెంట్ కి యూ టేక్ టైమ్, బట్ డెఫినెట్లీ ద బెస్ట్ స్టోరీ ఇన్ స్క్రాచ్ జూనియర్ విచ్ ఎవర్ యూ సబ్మిట్ will definitely will recognize that story. Like, no, there is a surprise for that particular teacher who comes up with the best story from their end on Scratch Junior. At the same time, later, in the same way, you can push your students to come up with the better stories. So I'm going and I'm clicking on plus, right? Then I came here. Basically, whenever you open this forum, first you will get a character, an automatic character. So I received this character, right? But I don't want this character. I didn't like this character. So what I need to do is, I need to place my cursor on this character and left click. మనం లెఫ్ట్ క్లిక్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి హోల్డ్ చేస్తే మీకు ఇలా ఒక ఇంటూ మార్క్ వస్తుంది. I don't like this character, so I'm removing it. Now this is empty. Now I want to select a character. To select a character, if you see, we have a plus here, left side. I'll click on the plus. Now I have multiple characters. చాట్ బాక్స్ లో చెప్పండి క్విక్ గా, ఏ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నా? చాట్ బాక్స్ లో ఐఎమ్ వెయిటింగ్. ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ అయితే మీకు ఇష్టమో చెప్తే. హార్స్. ఓకే, somebody said rabbit. No, first one. I received horse first. Butterfly. I received horse first, so I'm taking horse. Okay. Right? My horse is here. And బాగుంది, హార్స్ వచ్చింది, బట్ ఆ హార్స్ ఎక్కడుందో నాకు తెలియదు, రైట్? హార్స్ ఒక వెనుక వైట్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది. సో ఇక్కడ నేను క్యారెక్టర్ ని యాడ్ చేసుకుంటున్నాను లెఫ్ట్ సైడ్ లో, రైట్? మన క్యారెక్టర్స్ ఎప్పుడైనా కావాలంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లస్ దగ్గర నుంచి యాడ్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం
ఇఫ్ ఫస్ట్ ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు దానికి ఒక బ్యాక్గ్రౌండ్, ఈ క్యారెక్టర్ ఎక్కడుందో డిసైడ్ చేయాలి. దానికోసం ఇఫ్ యు సీ ఆల్రెడీ మీకు ఇమేజే బ్యాక్గ్రౌండ్ లాగా ఒకటి కనిపిస్తుంది చూడండి, ఇక్కడ సీనరీ లాగా టాప్ లో ఏబిసికి లెఫ్ట్ సైడ్ లో, దాని మీద క్లిక్ చేయండి. యుల్ గెట్ మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్. బేసికల్ గా హార్స్ అన్నారు కాబట్టి హార్స్ ఆటోమేటిక్ గా మనకి ఫారెస్ట్ లోకి తీసుకెళ్ళాలి, సిటీలో తీసుకొస్తే చూడడానికి బాగుండదు కాబట్టి. సో వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ సెలెక్ట్ దిస్ ఫారెస్ట్ థీమ్. అండ్ ఎప్పుడైనా సరే క్యారెక్టర్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవుతుంది. దెన్ రైట్ సైడ్ టాప్ లో మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయా? పెయింట్ ఆప్షన్ ఒకటి, రైట్ క్లిక్ ఆప్షన్ ఒకటి, అండ్ ఇంటూ ఆప్షన్ ఒకటి. ఈ పెయింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఒకటి వస్తుంది. ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఒక డ్రా చేసుకోవచ్చు, రైట్. ఏదైనా కట్ చేయాలంటే కట్ చేసేయచ్చు, రైట్. ఇవి చేయొచ్చు. తర్వాత మళ్ళీ టిక్ మీద కొడితే ఓకే అయిపోతుంది. లేదు మీకు అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్ గా ఈ థీమ్ దగ్గర నుంచే ఫారెస్ట్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ ఇట్లా టిక్ లాగా ఉంది చూడండి సెలెక్ట్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. నౌ నాకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది, నాకు హార్స్ కూడా వచ్చేసింది, రైట్. హార్స్ తో పాటు ఇంకొకటి ఏదన్నా ఒక క్యారెక్టర్ ఉంటే నాకు స్టోరీ కొంచెం మంచిగా అనిపించదు, రైట్. నో అది ఏం ఒక హార్స్ ఏం మాట్లాడుకుంటుంది. సో విల్ సెలెక్ట్ వన్ మోర్ ఫ్రెండ్ ఫర్ దిస్ హార్స్, రైట్. Rabbit. Can you please? Okay, rabbit. Okay, so I think I know Amini is obsessed with rabbit, so I'm going ahead with rabbit. Okay, I selected rabbit as well. Okay, rabbit is also here. Now I have a theme. There is a forest. In the forest, I have a horse and rabbit. Now, ఈ rabbit horse ఇక్కడ ఏదో చేయాలి, రైట్. అది చేయడానికి ఇక్కడ మీకు బాటమ్ లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, వీటినే ప్రోగ్రామింగ్ బ్లాక్స్ అంటారు. We use these blocks to create a story. For example, characters left side నుంచి సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ టాప్ సైడ్ లో మనం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం. నవ్ వీళ్ళకి ఏదైనా మూమెంట్ చేయాలి అంటే ఇక్కడ చేయాలి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నాకు చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ర్యాబిట్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఏది చేసినా వరకు అది ర్యాబిట్ వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ నేను ర్యాబిట్ ని టచ్ చేయను, ఫస్ట్ నేను హార్స్ నుంచి వెళ్తున్నాను. చూడండి ఇక్కడ ర్యాబిట్ హార్స్ ఐఎమ్ చేంజింగ్. మీకు కనిపిస్తుంటే నాకు కొంచెం థమ్స్అప్ చూపించగలరా? రైట్, పర్ఫెక్ట్. సో ఈ హార్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సరే, ఇప్పుడు హార్స్ వచ్చేసింది. ఇక్కడ చూడండి మాకు బాటమ్ లో హార్స్ బొమ్మ కనిపిస్తుంది. వెన్ ఐ సెలెక్ట్ రాబిట్, ఇక్కడ రాబిట్ వస్తుంది. సో నా హార్స్ కి ఇచ్చేద్దాం. ఈ హార్స్ ని నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ర్యాబిట్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను, రైట్. అటువంటి అప్పుడు ఇక్కడ మీకు ఈ ఆప్షన్స్ లో నుంచి ఏదన్నా ఒక ఆప్షన్ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి ఈచ్ ఆప్షన్ చూద్దాం. మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటంటే ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ సబ్ ఆప్షన్స్ వస్తాయి. దీని మీద ఒకసారి క్లిక్ చేసి చూడండి. స్టార్ట్ ఆన్ ఎ గ్రీన్ ఫ్లాగ్, స్టార్ట్ ఆన్ ఎ ట్యాప్ హార్స్, స్టార్ట్ ఆన్ బంప్ హార్స్, స్టార్ట్ ఆన్ ఆరెంజ్ మెసేజ్, స్టార్ట్ సెండ్ ఆరెంజ్ స్టార్ట్ మెసేజ్, అదొకటి ఉంది. ఇవి ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవేంటి అనేది ఇప్పుడే కాదు, విల్ కమ్ బ్యాక్ లేటర్. దెన్ నెక్స్ట్ చూద్దాం ఏమున్నాయో. ఇక్కడ ఏంటి, ఇదేంటో మూవ్ రైట్, మూవ్ లెఫ్ట్, మూవ్ అప్, మూవ్ డౌన్, టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్, హాప్, గో హోమ్, రైట్. ఇవి ఆప్షన్స్ ఉన్నాయి. దెన్ థర్డ్ చూద్దాం, సే అంటే ఏదన్నా చెప్పాలనుకుంటే ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఓకే, ఐ అండర్స్టూడ్. ఇప్పుడు ఏం చెప్పట్లేదు, మనం ఏం డిస్కస్ చేయలేదు, డిస్కషన్ రాలేదు. గ్రో, ఒకవేళ పెద్దగా అవ్వాలి అంటే దెన్ వి యూజ్ దిస్. స్రింక్, చిన్నగా అయిపోవాలంటే వి యూజ్ దిస్. మళ్ళీ సైజ్ రిసెట్ చేయాలంటే ఇది యూజ్ చేస్తాం. సరే, పెద్దగా అవుతూ మళ్ళీ నార్మల్గా వచ్చేయాలంటే వి యూజ్ దిస్. దెన్ హైడ్, డిసపియర్. దెన్ షో, కనిపించాలి అంటే, గ్లో అవుతూ కనిపించాలంటే వి యూజ్ దిస్, రైట్. ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ ఆప్షన్ ఫర్ మైక్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ లెవెల్ నేను చేయలేదు ఇందాక మన దాంట్లో. నేను ఈ హార్స్ కి ఈ ర్యాబిట్ కి డైలాగ్స్ చెప్పాలంటే కూడా డైలాగ్స్ చెప్పొచ్చు. ఐ కెన్ రికార్డ్ ద డైలాగ్ అండ్ ఐ కెన్ కీప్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, హార్స్ సే సంథింగ్ అండ్ దెన్ ర్యాబిట్ సే మేబీ ఆపోజిట్ డైలాగ్. వీ కెన్ క్రియేట్ దట్ ఆల్సో హియర్, రైట్. నెక్స్ట్ వన్, వెయిట్, ఎంత టైం వెయిట్ చేయాలి ఒకవేళ మూమెంట్ లాంటివి ఉంటే. తర్వాత హార్స్ స్టాప్ చేయడానికి ఎప్పుడు, స్పీడ్ ఎలా ఉండాలి. తర్వాత ఇది రిపీట్, లూప్ ఎలా పెట్టాలి. ఇవి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అన్ని ఒక్కసారి ఇప్పుడు మనం చేయలేము. తర్వాత నెక్స్ట్ ఏముంది, ఎండ్ ఉంది, ఎలా ఎండ్ చేయాలి. ఒక సీక్వెన్స్ ఉంటే దాన్ని క్లోజ్ ఎలా చేయాలి. తర్వాత రిపీట్ ఫర్ ఎవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మూమెంట్ పెట్టాము,
అది మూవ్ అవుతూనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అక్వేరియంస్ ప్రిపేర్ చేసాం అనుకోండి, ఓషన్ చేసాం ఇందాక, అందులో ఒక చేప ఉంది, దానికి ఒక మూమెంట్ ఇచ్చాం, చేప ఒక స్టెప్ ముందుకెళ్ళి ఆగిపోతుంది అక్కడ? నో, రైట్? అది మూవ్ అవుతూనే ఉంటుంది చేప, ఫిష్. సో దానికి కంటిన్యూస్ మూమెంట్ ఇవ్వాలి. అటువంటిప్పుడు ఇటువంటి కంటిన్యూస్ లూప్ ఏదైతే ఉందో అది యూస్ చేస్తాం అన్నమాట. ఇవిన్నిటిలో కూడా మనం ఇందాక మాట్లాడుకుంది ఏంటి, ఈ హార్స్ ని ర్యాబిట్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నాం, రైట్? దానికి మనకు చూస్తే ఇక్కడ ఉన్నాయి చూడండి, లెఫ్ట్, రైట్, ఇవే కదా యూస్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ఇక్కడున్న హార్స్ ర్యాబిట్ దగ్గరికి వెళ్ళాలంటే లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, పైకి వెళ్ళాలా? చాట్ బాక్స్, రైట్? థ్యాంక్స్ ఫర్ ఆన్సరింగ్, బట్ యూస్ చాట్ బాక్స్, రైట్? వి నీడ్ టు మూవ్ రైట్. సో ఇది ఉంది, ఇది నాకు కావాలి. ఇది మరి ఈ హార్స్ కి ఎలా వస్తుంది? సింపుల్, దీని మీద పెట్టి క్లిక్ చేసి వి నీడ్ టు డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టాలి. ఈ మూమెంట్ ఇచ్చాం సరే, మరి ఇది ఎప్పుడు మూవ్ అవ్వాలో కూడా డిసైడ్ చేయాలి. ఇందాక మీరు చూస్తే ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ లో ఫ్లాగ్, ఇక్కడ ఏముంది, స్టార్ట్ ఆన్ గ్రీన్ ఫ్లాగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హార్స్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? గ్రీన్ ఫ్లాగ్ మీద క్లిక్ చేస్తే స్టార్ట్ అవ్వాలా? స్టార్ట్ అండ్ ట్యాప్ హార్స్. స్టార్ట్ అండ్ ట్యాప్ హార్స్ అంటే ఏంటో తెలుసా? మనం ఈ హార్స్ ని ఎప్పుడైతే టచ్ చేస్తామో అప్పుడు అది మూవ్ అవుతుంది. తర్వాతది స్టార్ట్ అండ్ బంప్ హార్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హార్స్ కి ఇందులో ఉన్న క్యారెక్టర్ ఏదైనా వచ్చి టచ్ అయితే అప్పుడు అది మూవ్ అవుతాం స్టార్ట్ చేస్తుంది. సో ప్రస్తుతానికి మనం హార్సే ముందు బయలుదేరాలి కాబట్టి ఏం చేద్దాం, స్టార్ట్ ఆన్ ట్యాప్ హార్స్ అనేది పెడదాం. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ సీక్వెన్స్ అర్థం, ఎవరైనా హార్స్ ని ట్యాప్ చేశారనుకోండి అది రైట్ కి వెళ్తుంది. అంటే ఇక్కడ ఒక నెంబర్ కూడా ఇచ్చాం చూడండి, 1 అని. ఇట్ మీన్స్ హార్స్ మీద ఎవరన్నా టచ్ చేస్తే ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది. బట్ నేను ఎక్కడి వరకు వెళ్ళాలి? హార్స్ వరకు వెళ్ళాలి, ర్యాబిట్ వరకు వెళ్ళాలి. ఇక్కడ ఎన్ని స్టెప్స్ నాకు తెలియదు, అంటే నేను డైరెక్ట్ గా గెస్ చేస్తాం మనం. బట్ స్టూడెంట్స్ ఏంటి, వాళ్ళకి తెలియదు. నౌ ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఉంటుంది అనమాట బేసికల్ గా ఏదైనా సెట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఎన్ని స్టెప్స్ తీసుకుందాం మీరు చెప్పండి. ఒక స్టూడెంట్స్ లాగా ఆలోచించి, హార్స్ ర్యాబిట్ దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని స్టెప్స్ పెట్టుకోవచ్చు? చాట్ బాక్స్ లో 5 పెట్టుతున్నారు ఒకరు, మేడం 5 అన్నారు, 4 ఓకే 5. సో మోస్ట్లీ 5 అంటున్నారు, సో నేను 5కి వెళ్ళిపోతున్నాను. 5 ఇక్కడ టైప్ చేయొచ్చు. 5 ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, నెంబర్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. పక్కన మీకు క్యాలిక్యులేటర్ లాగా ఒకటి ఓపెన్ అయింది చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ టైప్ కూడా చేయొచ్చు. బోత్ ఆప్షన్స్ యూ కెన్ యూస్. సో ఐఎమ్ సెలెక్టింగ్ 5. ఓకే, ఒకసారి టెస్ట్ చేద్దాం. హార్స్ మీద క్లిక్ చేస్తున్నాను, వెళ్ళలేదు, ఇంకొంచెం గ్యాప్ ఉంది, ఇంకొక స్టెప్ పెంచుదామా? దెన్ ఇట్ మైట్ గో నియర్ టు ర్యాబిట్. మళ్ళీ క్లిక్ చేస్తున్నాను 6 పెట్టి. ఓకే, కొంచెం ఎక్కువ అయిపోయింది, రైట్? సో ఇక్కడ స్టార్టింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత నేను 6 స్టెప్స్ పెట్టి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వచ్చింది సరే, వచ్చినాక మళ్ళీ ఏమన్నా మాట్లాడాలా హార్స్? ఏమన్నా చెప్పిద్దామా హార్స్ తో? ఎలా, ఏం చెప్దాం? చాట్ బాక్స్ లో చెప్పండి. వి నీడ్ టు సే సంథింగ్ టు ర్యాబిట్. నో, చాట్ బాక్స్ లో ఏది ఫస్ట్ మెసేజ్ వస్తే అదే చెప్పిద్దాం. హాయ్. ఓకే, సో బేసికలీ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మెసేజ్ పెట్టాలి. మెసేజ్ ఎక్కడ ఉంది? ఇందులో ఉందా? లేదు. ఇక్కడ ఓన్లీ మూమెంట్ ఉంది. థర్డ్ ఆప్షన్ లో చూడండి, ఫస్ట్ ఆప్షన్, ఇది హాయ్ అనే మెసేజ్ ఉంది. సో విల్ డూ వన్ థింగ్, దీన్ని క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేసి ఓకే, ఆ 6 మూమెంట్స్ అయిపోయినాక ఇది పెట్టాను. ఇక్కడ హాయ్ అని ఉంది, కొంతమంది హాయ్ అని చెప్పారు, ఇంకొకరు మాత్రం హాయ్ హౌ ఆర్ యు అన్నారు. సో ఈ హాయ్ మీద క్లిక్ చేసి మనం చేంజ్ చేద్దాం. హాయ్ హౌ ఆర్ యు పెట్టేసాం మెసేజ్. ఒకసారి చూద్దాం అసలు చెప్తుందా లేదా మరి. హాయ్ హౌ ఆర్ యు, ఓకే చెప్పింది. ఇప్పుడు ర్యాబిట్ ఏం చేయాలి మరి? ఓకే, ర్యాబిట్ కి వచ్చేద్దాం. ఈ ర్యాబిట్ కి కూడా ఫస్ట్ మరి ర్యాబిట్ ఎప్పుడు మాట్లాడాలి? 2 వేస్ లో చేయొచ్చు. ఇక్కడ చూస్తే గ్రీన్ ఫ్లాగ్ పెట్టేస్తే గ్రీన్ ఫ్లాగ్ మీద క్లిక్ చేసినప్పుడు చేయొచ్చు, లేదా సేమ్ క్లిక్ చేసినప్పుడు చేయొచ్చు. సో ఐఎమ్ టేకింగ్ ర్యాబిట్. ఫస్ట్ ఎప్పుడైతే ర్యాబిట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ర్యాబిట్ చేయాలి. ఇప్పుడు ర్యాబిట్ ఏం చెప్పిద్దాం చెప్పండి ర్యాబిట్ తో. Someone said I am fine. I am fine. బట్ ఆ ర్యాబిట్ కోపంగా ఉందనుకోండి,
ఎందుకు ట్రెడిషనల్ ఎందుకు పిల్లలకి ఐఎమ్ గుడ్ అందరూ మంచి స్టూడెంట్స్ యాక్చువల్గా మన క్లాస్ లో అయితే దెన్ యా విల్ గో దే. సో ఇప్పుడు ఫస్ట్ ర్యాబిట్ ఎటు తిరిగింది అసలు? కనీసం ర్యాబిట్ ని తిప్పడానికి ట్రై చేయటం కుదురుతుందా మనకేమన్నా? ట్రై చేద్దాం ఒకసారి, ట్రై చేద్దాం. ఐ డోంట్ నో, ట్రై చేద్దాం అంతే. ఇదంతా కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లోనే పిల్లలతో చేయించుకోవాలి ఎప్పుడైనా సరే. విల్ క్లిక్ ఆన్ ద ర్యాబిట్, విల్ సీ రావట్లేదు, రైట్? సో ఇది వర్కౌట్ అవ్వదు. ఇది పెడితే ఏమన్నా వస్తుందా? ఇదేంటి ఉంది ఇక్కడ? హాప్ అని ఉంది. ఇది పెడితే ఏమన్నా వస్తుందా? జంప్, అది కూడా రాదు. సో మళ్ళీ బ్యాక్, రైట్? ఇది కూడా రావట్లేదు. సో మరి దీన్ని ఇటు తిప్పడం ఎలా? క్యారెక్టర్ ని ఇటు సైడ్ ఎలా తిప్పాలి? ఎనీ గెసెస్? టర్న్ లెఫ్ట్ బ్లాక్. టర్న్ లెఫ్ట్ బ్లాక్. టర్న్ లెఫ్ట్, ఇది యూజ్ చేయమంటారా? ఓకే, ట్రై చేద్దాం. టర్న్ లెఫ్ట్ బ్లాక్. టర్న్ లెఫ్ట్ బ్లాక్. Sorry to interrupt you. There is a request to also explain in English. Okay. Do we have? That's what I asked. No, do we have any teachers, non-Telugu teachers? We just received one message, only one message. But still. Okay. Sorry, actually, that's why I asked in the beginning itself. The purpose of this session is to make sure everyone understands it. That's the only purpose. So basically now, what I need to do, ma'am, someone said turn left, right? Okay, I'm using it. I kept turn left here, and I'm clicking on the rabbit. No. Basically, there is one more option. That's why I'm asking you. If you see rabbit here, this is the rabbit, right? You come here. So you explore this option. Even you can actually put your photo. You can take a picture and keep it here, right? This option ni manam rabbit ni manam design chesukodaniki, colors change cheyadaniki use chesukovali, right? So now we'll go back to the original position. As we said, where is that option? We'll keep it here, and I am good. I am good. First వస్తుంది హార్స్ వచ్చేసి how are you? Okay, ఇది కొంచెం బ్యాక్ అయ్యింది. Give me a second. Click on the horse, it will move 6 right? Hi, how are you? Then rabbit, I am good. So this is a basic one which we can do to practice. But ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, now we are not students, so we should not think about the story or how to make them speak and all, but what are the different options we have. For example, ఇంకోటి తీసుకుందాం. యాక్చువల్గా ఈ హార్స్ వచ్చి rabbit టచ్ చేసినామంటే rabbit తినేసింది అనుకున్నాం. జనరల్లీ దే డోంట్ ఈట్, రైట్? బట్ ఇక్కడ దానికి ఏం యూస్ చేయాలి? ఇక్కడ రాబిట్ మాయమైపోవాలి. యా, జనరల్లీ దే డోంట్ ఈట్. యా, ఐ కెన్ సీ ది స్మైలీ ఫేసెస్. బట్ అప్పుడు ఏం చేస్తున్నానంటే నేను దీన్ని మార్చేస్తున్నాను. ఒక 7 8 పెట్టాను. సో హార్స్ వచ్చి రాబిట్ మీదకి వచ్చేసింది, రైట్? అండ్ ఈ డైలాగ్ చెప్పలేదు, హాయ్ హౌ ఆర్ యు అని చెప్పకుండా ఏం చెప్పింది? ఐ యామ్ hungry. I am hungry చెప్పింది అనుకుందాం, రైట్? అప్పుడు అన్ని తినేసింది, ర్యాబిట్ ని తినేసింది. ఇప్పుడు ర్యాబిట్ ఏంటంటే ఇక్కడ మనం ఏం చెప్పాం, ర్యాబిట్ ని క్లిక్ చేస్తే మూవ్ అవుతుంది అన్నాం కదా. ఇక్కడ ఒక చిన్న మీకు ఒక లాజిక్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది తీసేసి ఇక్కడ ఒక ఆప్షన్ చూసారా, స్టార్ట్ అండ్ బంప్ ర్యాబిట్. ఏదన్నా వచ్చి ర్యాబిట్ కి టచ్ అయితే అప్పుడు ర్యాబిట్ యొక్క యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది పెట్టాను అనుకుందాం, రైట్? ఇది కూడా తీసేసాను. ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ర్యాబిట్ కి ఏదన్నా క్యారెక్టర్ టచ్ అయింది అనుకో, ఇది మూవ్ అవ్వడమో పరిగెత్తడమో పారిపోవడమో చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటి, మనం హార్స్ తినేసింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? మాయమైపోద్ది అక్కడి నుంచి. ఒకసారి చూద్దాం ఇది వర్కౌట్ అవుతుందో లేదో. తినేసి డిసపియర్.
That's how students make stories, you know. వాళ్ళతో ఇవి చేయించాలి. Now what we do is same thing will happen in Scratch as well. కాకపోతే స్క్రాచ్ లో మనకి ఇక్కడున్న ఆప్షన్స్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. బ్లాక్స్, ప్రోగ్రామింగ్ బ్లాక్స్ ఏ ఉంటాయి అక్కడ కూడా విల్ డూ ద సిమిలర్ టాస్క్. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వి విల్ ప్రాక్టీస్ వన్ ఆన్ స్క్రాచ్. మీరు దీనికి హోంవర్క్ చేస్తారు, తర్వాత స్క్రాచ్ మీద యూ విల్ డూ వన్ ప్రాక్టీస్ హియర్, రైట్? అండ్ మీ హోమ్ అసైన్మెంట్ ఏంటి అంటే ఇది చేయడానికి యూ నీడ్ టు గో హోమ్ and you need to create two characters. You need to create two characters and you need to create those two characters in city, right? Karuna, just unmute yourself. I have muted everyone. Sorry. So basically your assignment, home assignment is very simple. You need to create two characters in a city. Now this background is forest. You need to create a city and two characters, and you know those two characters should move, jump, move, anything. This is the minimum basic expectation I'm setting. After that it's up to your creativity. You can present any story with those two characters. You can write dialogues, you can make them speak, you can make them dance. To do all those things you need to explore the app. This is the homework from our side. And now the Scratch also will do the same thing, but in Scratch you will do hands-on practice, because if you practice Scratch you automatically understand Scratch Junior. Amini, over to you. I'm stopping my screen share. Yeah. And meanwhile, any questions, teachers, on Scratch Junior? Yeah, If so everything Meshwari is- Mohila ma'am says, can we use another background, sir? Yes, ma'am. You can use any background which you can choose, and yeah, they are available, ma'am. Multiple. Give me a backgrounds. second. So, ma'am, you want to change this background? Background. I'll. Karuna, there are also questions how to edit background and can we save this project? For example, you know, I already changed the background here. Yeah. Right? I changed the background. No, horse lopaliki vachesindi. Now I want to save it, right? There is nothing you need to do. You click on home. మనం స్టార్ట్ చేసేటప్పుడు చూసినప్పుడు మన దగ్గర ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ప్రాజెక్ట్ 1 and project 2. Now if you look here, I have project 3 as well. So if you don't like the name project 1, 2, 3, దీంట్లో కూడా మీరు ఒక నేమ్ ఇచ్చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి, హార్స్ అండ్ ర్యాబిట్, ఇలా మీరు నేమింగ్ కూడా చేసుకోవచ్చు. ఇఫ్ యూ సేవ్ ఇట్, ఇట్ విల్ గెట్ సేవ్డ్ ఇన్ ద షీట్, ఇన్ ద సీన్, అండ్ యూ విల్ హ్యావ్ ఇట్ హియర్. మీరు సేవ్ చే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంటాయి. అంటిల్ అండ్ అన్లెస్ యూ లెఫ్ట్ క్లిక్ అండ్ delete it, it will be there. If you delete it, you don't get it back. మీవన్నీ ఇక్కడ వరుసగా సేవ్ అవుతుంటాయి. స్టూడెంట్స్ కూడా అంతే. స్టూడెంట్ ఒక ప్రాజెక్ట్ చేసి అలా పెడితే అది అక్కడ ఉంటుంది స్క్రాచ్ లో, డిలీట్ అవ్వదు. అండ్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు మ్యామ్. వై ఐఎమ్ నాట్ షోయింగ్ యూ హౌ టు ఎడిట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్, యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే మనకి, నేను క్యారెక్టర్కి ఎలాగా చెప్పానో మనకి ఇక్కడ కూడా ఎడిట్ ఆప్షన్ వచ్చింది. ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆప్షన్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ we can play with the colors as well, right? All these one things. More request to repeat the homework again. Yeah. Okay, homework is simple. I think your system is back. Sir, Yamini, sir, మీ సిస్టమ్ లో ఉంది కదా చెప్పరా? మేడం సార్, ఆ కలర్స్ ఒకసారి ఎలా ఓపెన్ చేయాలో చెప్పండి. బేసిక్ గా దట్స్ వై ఐ వాంట్ యూ టు ఎక్స్ప్లోర్. సింపుల్ సార్, మనం ఇక్కడ కలర్స్ ఇక్కడికి వచ్చిన వెంటనే మనకి బాటమ్ లో కలర్స్ కనిపిస్తున్నాయి కదా, ఏదన్నా ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, సెలెక్ట్ చేసుకున్న వెంటనే నాకు అది బాక్స్ ఓపెన్ అయింది. సార్ బాటమ్ విచ్ ప్లేస్ సార్? మీ కింద కలర్స్ సర్కిల్స్ కనిపిస్తున్నాయా? పక్కనే సార్ ఈ వీడియో. Maybe going back to menu will help them, Karuna. Sir. Going back to menu once. Yeah. Back sir. For example, I'll start a new one. Okay. New ది స్టార్ట్ చేసాము. Karuna, 1 second. Participants, we request you to be, on mute kindly. In the interest of, all our participants, please be on mute. Thank you, Karuna. Go ahead. Yeah. So I selected this summer forest wala theme. And I want to edit it. I don't like the colors. Now I want to edit the colors.
సో నేను ఏం చేశానంటే బాటమ్ లో నాకు కలర్స్ కనిపిస్తున్నాయి తెలుసా, నేను రెడ్ ఇది కలర్ ఎంచుకున్నాను అండ్ నాకు ఈ గ్రీన్ కలర్ ని ఆ కలర్ చేంజ్ చేయాలనిపించేసి మార్చేసాను. ఓకే ఓకే సార్. తర్వాత నాకు గ్రాస్ గ్రీన్ కలర్ లో ఉంటే అసలు నచ్చలేదు. లైక్ దెన్ వాట్ ఐ విల్ డూ, రైట్, I can edit here to and I can draw also. All these things you need to practice, ఈచ్ ఆప్షన్ కి వెళ్ళి ఏం ఉపయోగం ఉంది లేదా మీకు అది నచ్చలేదా దెన్ మీకు ప్రతిదానికి మీకు అన్ని యాప్స్ కున్నట్లే అండు ఓకే ఒరిజినల్ వచ్చేసింది. లేదు అరే ఇందాకదే బాగుందంటే రీడు, లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నాయి ఆప్షన్స్ అండు రీడు, రైట్, ఆ ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు. Karuna, can you share the screen for me so that I'll be able to? Is it screen for Scratch? Yeah, slide PPT. Yeah. In meantime, teachers, so what's your experience with Scratch Junior? You can just type any of these 3 responses in the chat box. Easy, moderate, difficult. When I say easy, moderate, difficult, అర్థం చేసుకోవడంలో how did you feel? Because the next one is Scratch, which is the advanced level of Scratch Junior. Okay, most of you say easy. Yeah, this makes my work further easy. This makes my work easy in explaining you Scratch. Yeah, it's nice, but we should practice. Yes, Revati Reddy ma'am, so you are right, we have to practice. Yeah. Karuna, just go into presentation mode, so I'll quickly start. Yeah, actually my Zoom meeting is interrupting. Yeah, give me a second. Done. Sure. Okay. Yeah. Teachers, so again I would start where Karuna has left. We are now into another advanced software. Scratch Junior is a basic version and Scratch is the next level. So as you can see again, you could see these puzzles, jigsaw puzzles. The reason for putting jigsaw puzzles, mobile data. Hello. Yeah, can you all go on mute please? Unmute yourself. Yeah. So participants, again I present these jigsaw puzzles again to make you people understand. Meeku andariki ardham kaavadam kosam endante Scratch Junior basic ga deentlo manaku undedalla simple blocks. సో మనం చిన్నప్పటి నుంచి చాలా సార్లు చూస్తుంటాము. సో ఈ బ్లాక్స్ ని జాయిన్ చేయడం, సో దట్స్ అ బేసిక్ అప్లికేషన్ విచ్ వి హావ్ and which we are going to use in Scratch too. Karuna, can you go to the next slide? Yeah. As you can see on my screen, so what is Scratch 3.0? So this is a basic definition just for your understanding. Scratch 3.0 is a block-based visual program application. Indakane explain chestunnaduga what we it's purely based on blocks. And most important thing is the second point, students aged 8 to 16. So age వాళ్ళకంటే ఇది 8 to 16. Whereas మనకి Scratch Junior వచ్చినప్పుడు it's below that level, maybe like 4 years నుంచి మనకి 8 years వరకు ఉన్న కిడ్స్ Scratch Junior అనేది వాళ్ళు యూజ్ చేయగలుగుతారు. And one more important point which I'm not going to detail you right now because it's too much of information again at this point of time. Scratch has a web community. అంటే మనము Scratch యూజ్ చేసి we can also connect with others online. So online లో కూడా మనం చేసుకొని further advanced level programs అనేవి మనం డిజైన్ చేయొచ్చు. Maybe like we'll talk about it sometime later when when we have one more session on Scratch. Yeah, Karuna, next slide. Yeah, so now I present lesson plan. Asala manaki Scratch 3.0 ekkada ostundi sir, memu enduku teach cheyali, ekkada teach chestunamu, em teach ayipothunamani. If you look at that point, here is what you have. So in term 1 lo manam chusukunnataithe for 4th class, so basically Scratch 3.0 ఏ teachers handle chestaru ante teachers teaching 4th class and 5th class CCS. And in term 1 you have unit 3 and unit 4 where you'll be creating story create cheyatam, animated story create cheyatam, and also creating a superhero maze game. And then you also have this internet research based project. So manaki 3 units cover avutunnayandi, and again skills are almost the same. We'll Karuna, next slide please. Yeah, so now we will also have a look at what we are covering in grade 5 CCS using Scratch.
So again, similar to what we have seen in grade 4 lo manam chusinattugane, unit 3 and unit 4, as you can see, create a real life calculator. This is something very interesting which you can explore. Creating a real life calculator using Scratch, creating a jumping game using Scratch, and creating a 2-player game, car race and board game. This is also, you know, very it would be very interesting for the kids when they sit in the lab and try it out. Again, manam chusinattaithe 3 units are covered. So all together, teachers who handle CCS in the schools, they will be handling 6 units. So, you know, of Scratch 3.0, that is 3 units in 4th class and 3 units in 5th class. We'll move on to the next line, Karuna. Now, a simple thing, why? Manamu Scratch, even Karuna has, you know, detailedly explained you Scratch Junior enti, dan gurinchi em chestam anadi. Further explanation, why do we use Scratch and chusinappudu? First point, as you can see on my screen, it is easy to learn visual programming. So manaki Karuna cheppinattugane indaka, if you remember, normal ga manamu ee games anevi create cheyali ante lots of coding, you know, సాఫ్ట్వేర్ అనలిస్టులు కానీ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కానీ కావాలి. బట్ మనకి ఇక్కడ ఏంటంటే యూజింగ్ సింపుల్ బ్లాక్స్ విచ్ వీ హ్యావ్ జిగ్సా పజిల్ లో చూసినట్టుగా ఆ పజిల్స్ ని యూజ్ చేసి we can create animated stories and whatnot. We'll see what all we can create in the coming 2 slides. Drag and drop, and indaka meer chusaru, mostly in Scratch Junior you'll observe this, all are drag and drop. Meer simple ga blocks ni drag cheyadam toti, you know, you can create and drop. This drop comes again, you know, ee rendu functions man use chesamu, dragging and dropping. No need to learn complex syntax, animated, colorful. So these are all facts which you have already noticed. Meer indaka interface Karuna meeku display chesinappudu meer ivanni experience chese untaru. Multiple characters and multiple backgrounds. So this is one more thing, add on anamata. Manaki Scratch Junior anyhow Scratch 3.0 advanced annappudu, so dantlo leni chaala options meeku indulo kanipistayi, and no scope for errors and exceptions. So this is something, you know, which you have to personally explore for yourself and believe it. No scope for errors and exceptions. Karuna, can we go to next slide? Yeah. Now again, following that, why do we use Scratch? Morning there was an interesting question, evro CCS teachers kuda adigunnaru, sir memo ee tux paint leda Jcompress ee software annit gurinchi nerchukuntunnamu, but how are students going to, you know, benefit from that? How are they going to develop and adigaru? That's a very important question. Thank you for bringing that. Here is the answer when it comes to Scratch. So 21st century skills, critical thinking abilities anevi develop avutayi, communication develop avutundi, teamwork, creativity. Now at this point of time, if you ask me, sir, elaga, you know, it's little difficult for me to explain it, endukante, you know, it's manaki process undi, use, think and build, manam edaithe core process undo manaki, so andulo bhaganga creative thinking, you know, they have to. Karuna indaka, again I will use his example. Manam chusam, Karuna was saying, నేనైతే బ్యాక్గ్రౌండ్ ఇది పెట్టుకుంటాను, నాకు గ్రాస్ గ్రీన్ కలర్ లో ఇష్టం లేదు. సో దట్ ఈస్ వేర్, యు నో, ద క్రియేటివిటీ. ఆల్ మీరు యాక్చువల్ గా ల్యాబ్ కి వెళ్ళి పిల్లలు డిజైన్ స్టార్ట్ చేసిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్, ఓకే, దట్ ఈస్ వేర్ వీ కెన్ సీ ఆల్ దీస్ స్కిల్స్ ఇన్ టు ప్రాక్టీస్. కెన్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్, Karuna? Now this is something which is for you all. So వాళ్ళు బేసిక్ గా ఏం నేర్చుకోబోతున్నారు, లీడ్. సో లీడ్ కరికులం ద్వారా స్క్రాచ్ ని ఉపయోగించి అన్నప్పుడు, you know, collab camp stories, animated stories create chestaru. As I have mentioned, they can also create, you know, real time calculators and superhero games, and also this animated comment section. So meer ikkada edaithe chustunaro, they can create all these. So this is what they would be creating using Scratch. Now can we move on to the next slide, Karuna? Yeah. Now this is the process as I have explained. యూస్, థింక్ అండ్ బిల్డ్. ఇక్కడ ఏం యూస్ చేయబోతున్నాం ఈ రోజు నేను మీకు, యూనో, ఈవెన్ ఐ వుడ్ బి, యూనో, షోయింగ్ యూ సంథింగ్ ఇన్ ప్రాక్టీస్. మనం ప్రాక్టీస్ ద్వారానే నేర్చుకుంటే బాగుంటుంది స్క్రాచ్, ఆర్ అదర్వైజ్ ఇంతకుముందు నేర్చుకున్న స్క్రాచ్ జూనియర్ కానీ. సో మనం ప్రాక్టీస్ చేసే ముందు ఏం నేర్చుకోబోతున్నాము, వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ స్టోరీ యూజింగ్ స్క్రాచ్. ఏం యూస్ చేస్తున్నాం అంటే అప్లికేషన్ వీఆర్ యూజింగ్ స్క్రాచ్. అండ్ వాట్ ఆర్ వి గోయింగ్ టు థింక్? సో దిస్ ఇస్ అ క్వశ్చన్ టు యూ ఆల్. నార్మల్ గా మీరు ఆన్సర్ చేయండి చాట్ బాక్స్ లో. What are the components or elements of a story? ఒక స్టోరీలో ఏమేమి ఉంటాయి? You know, you call it a movie story, you call it a, you know, మామూలుగా మనం బుక్స్ లో చదువుకునే స్టోరీస్ అయినా నార్మల్ గా మనకి ఎలిమెంట్స్ కానీ కాంపోనెంట్స్ కానీ ఏముంటాయి ఒక స్టోరీలో?
Okay, characters, very good. Others, please respond. Okay, settings, perfect. Pictures, scene, okay. Wonderful, wonderful. So thank you for your responses. All of your answers are correct. We have characters, we have settings, we have a plot and beginning, middle, end, and we also have, you know, scenes. All, you know, all of you are correct. Now that's what we are going to, you know, see in the next slide. Karuna, can you just take me to the next slide? Yeah. సో బిఫోర్ మూవ్ ఆన్, మనం యాక్చువల్ గా స్క్రాచ్ ఉపయోగించి అసలు ఎలా క్రియేట్ చేయొచ్చు, మనం ప్రాక్టీస్ సెషన్ లోకి వెళ్లే ముందు, సిన్స్ మీరు ఆల్రెడీ స్క్రాచ్ జూనియర్ చూసారు కాబట్టి అక్కడి నుంచి ప్రోగ్రెషన్ ఎలా ఉంది లేదా డిఫరెన్సెస్ ఏముంటాయి అనేది తెలుసుకుంటే, యునో ఈవెన్ మీరు కూడా బిఫోర్ యూ యాక్చువల్లీ టేక్ యువర్ స్టూడెంట్స్ టు ద ల్యాబ్, స్క్రాచ్ అండ్ స్క్రాచ్ జూనియర్ టీచ్ చేసేటప్పుడు మీకు ఉండవలసిన కొంచెం బేసిక్ అవగాహన ఏంటంటే, సో యాజ్ యూ కెన్ సీ ఆన్ మై స్క్రీన్, సో స్క్రాచ్ జూనియర్ చూస్తే ఇట్స్ ఫర్ ఏజ్ గ్రూప్ 4 to 8 and scratch is for 8 to 16. Now interface గురించి మాట్లాడుకున్నప్పుడు, you know, మీకు scratch junior interface, it looks very simple with blocks, and scratch 3.0 is complex with different blocks. Karuna, can you just take me to the next slide? Yeah, so here you can see మీకు left side ఉన్నది వచ్చేసి scratch 3.0 అండి, right side ఉన్నది వచ్చేసి scratch junior. సో ఆల్రెడీ మీరు scratch junior చూస్తున్నారు. Now let's have a look at Scratch 3.0. Anyhow, I'll take you to the actual software and it would be much clearer. Visual kuda meeku clear ga untundi, but just for information meer chusukunnataithe, you know, yeah, take me back, Karuna. Go back to the next previous slide. Previous one. Yeah, thank you. So blocks, మీరు అదే విధంగా ఇంటర్ఫేస్ లో ఇంకొకటి చూసినప్పుడు బ్లాక్స్ అనేవి మీరు ఇందాక చూసారు, వెన్ కరుణ వాజ్ ఆపరేటింగ్ లెఫ్ట్ టు రైట్ ఉన్నాయి మీకు స్క్రాచ్ జూనియర్ లో, అదే స్క్రాచ్ లో చూస్తే టాప్ టు బాటమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, సౌండ్ ఎఫెక్ట్స్. సో సౌండ్ ఎఫెక్ట్స్ కూడా కరుణ మీకు డీటెయిల్ గా చూపించారు. దెర్ ఇస్ వన్ ఆప్షన్ అన్నమాట, మైక్ అండ్ దాని పక్కన. సో జస్ట్ గో బ్యాక్ కరుణ, నో నీడ్. యా, హియర్, జస్ట్ స్టే హియర్, ఐల్ ఎక్స్ప్లెయిన్ దెమ్. సో మనకి ఒక పాపప్ సౌండ్ మాత్రమే ఉంటుంది, వెరాస్ మనకి స్క్రాచ్ లో వచ్చేటప్పటికి కస్టమైజ్, ఈవెన్ మనము బయట ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసుకుని కూడా ఆ సౌండ్ ని మనం అప్లోడ్ చేసుకుని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో సిన్స్ ఇట్స్ అన్ అడ్వాన్స్ లెవెల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మొబైల్ వర్షన్. సో మొబైల్ వర్షన్ స్క్రాచ్ జూనియర్ లో ఉంది, అండ్ స్క్రాచ్ ఇట్స్ నాట్ అవైలబుల్. గ్రిడ్ సిస్టమ్. సో గ్రిడ్ సిస్టమ్ అని మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే, మీకు ఇంటర్ఫేస్ ఇందాక స్టేజ్, ఇందాక మీరు ఆన్సర్స్ లో కూడా మెన్షన్ చేశారు, స్టేజ్ అని ఏదైతే మాట్లాడుకున్నామో ఇట్స్ డివైడెడ్ ఇంటూ గ్రిడ్. Whereas ఇక్కడ చూస్తే రెగ్యులర్ పిక్సెల్స్. సో ఇట్స్ మీకు ఆ విజువల్స్ కూడా you'll find a lots of difference between Scratch Junior and Scratch. And finally, page and stage. Pages are scenes, only 4 pages. మీరు maximum 4 pages మాత్రమే క్రియేట్ చేయగలుగుతారు Scratch Junior లో. Whereas Scratch లోకి వచ్చేటప్పటికి there is no limitation, you can create multiple scenes. Okay, project lo multiple scenes అనేవి మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. సో దీస్ ఆర్ ది బేసిక్ డిఫరెన్సెస్ which, you know, at least I have identified, and మీరు ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, you know, you can also get back to us. So these are the basic differences which we have between Scratch Junior and Scratch. Karuna, next slide please. Next. Yeah. Most importantly, as I said earlier, మనం యాక్చువల్ గా ప్రాక్టీస్ కి వెళ్లే ముందు లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్, యు నో, యాక్చువల్ గా మనకి ఇందులో ఏముంటున్నాయి, కాంపోనెంట్స్ ఆఫ్ స్క్రాచ్. We will be talking about components of Scratch. Next slide, Karuna. Types of blocks. So ఇది కూడా మనం చూస్తాము, మనకి ఎన్ని రకాల బ్లాక్స్ ఉన్నాయి, and blocks which are differentiated. Can everyone go on mute? I muted everyone. Yeah, unmuted. So types of blocks మనం shape wise differentiation ఎలా ఉందనేది చూస్తాము. Next slide, Karuna. And types of blocks by function కూడా మనం చూస్తాము. Karuna, can you just stop sharing the screen so that I'll take them to the actual software, which will make it easy for them to understand. Just give me a moment. Okay, share screen. Yeah, can you all see my screen? Karuna, can you just confirm? Yeah. Yeah.
So this is the interface, Andy. Now I have brought you people to actual Scratch software ki teeskochanu, and మీరు already I'll also give you 1 minute time. మీరు కూడా మీ computers and laptops and if possible tablo Android lo open అవుతుంది కాబట్టి don't try it in mobile లో అయితే మీకు ఓపెన్ అవ్వదు. If you have downloaded, download option ఉండదు. If you have downloaded, mobile lo open అవ్వదు. On computers, laptops and tabs, you can open the Scratch software, so that we'll deep dive into what are all the options which we have. Now basically మీకు ఇక్కడ ఈ పిక్చర్ కనిపిస్తుంది కదండి అందరికి, like cat. So this is also a muscat, and మనకి ఒకటి ఫస్ట్ థింగ్ విల్ స్టార్ట్ విత్ దిస్. మనం ఇక్కడ ఏవైతే క్యారెక్టర్స్ ని మనం ఇందాక కరుణ కూడా చూపించారు మీకు, ఈ క్యారెక్టర్స్ ని మనం ఏమని పిలుస్తామంటే స్ప్రైట్, SPRIT. we call them sprites, we don't call them characters ఇక్కడ. బట్ లేమన్ టర్మ్స్ మనకి నార్మల్ గా అందరికీ వచ్చిన భాష క్యారెక్టర్స్ కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ యాక్చువల్లీ వెన్ యూ టీచ్ యువర్ స్టూడెంట్స్ యూ హ్యావ్ టు టెల్ దెమ్ దిస్ ఇస్ అ స్ప్రైట్. సో ఈ స్ప్రైట్ అనేది ఉంటుంది. ఐ విల్ టేక్ యూ త్రూ, మీ అందరినీ కూడా ఈచ్ ఆప్షన్ నేను డీటెయిల్ గా వెళ్తాను, సో దట్ యుల్ హ్యావ్ అ బెటర్ అండర్స్టాండింగ్. అండ్ ఇందాక స్క్రాచ్ జూనియర్ లో చూసినట్టుగానే ఇది మీరు ఒక్కొక్క ఆప్షన్ కరుణ చెప్పినట్టుగా ఎంత ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తే దాన్ని తెలుసుకోవడానికి మీకు అంత ఈజ్ ఆఫ్ వర్కింగ్ అనేది వస్తుంది. అదే విధంగా మీరు పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అంతే కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళగలుగుతారు. నా మీకు ఈ మధ్యలో కనిపిస్తున్న ఏరియా ఏదైతే ఉందో వైట్ కలర్ లో, దిస్ ఇస్ వాట్ వి కాల్ కోడ్ ఏరియా, ఏరియా స్టేజ్. ఇది స్టేజ్ అంటామండి. దిస్ ఇస్ వాట్ వి కాల్ స్టేజ్, అండ్ దిస్ ఇస్ వాట్ వి కాల్ కోడింగ్ ఏరియా. మనకంతా కోడింగ్ అంతా కూడా ఎక్కడ చేస్తాము అంటే హియర్ ఇన్ దిస్ వైట్ కలర్ బ్లాక్ లో మనం చేస్తాము. అండ్ దీస్ ఆర్ కోడింగ్ ట్యాబ్స్. సో ఇవన్నీ కూడా టర్మ్స్ అన్నమాట మీకు తెలియటం కోసం. సో దిస్ ఇస్ కోడింగ్ ట్యాబ్, అండ్ హియర్ యూ హ్యావ్ కోడింగ్ ఏరియా, అండ్ దిస్ ఇస్ స్టేజ్ అన్నమాట. దీన్ని మనం స్టేజ్ అంటాము. అండ్ మనకి క్యారెక్టర్స్ అన్నాము లేదా స్ప్రైట్ అంటున్నాం కదా. సో స్ప్రైట్స్ మనకి ఎక్కడ వస్తాయి అంటే హియర్ యూ విల్ ఫైండ్ స్ప్రైట్స్. కరుణ చూపించినట్టుగానే మనకి ఈవెన్ స్క్రాచ్ లో కూడా we will have lots of sprites or characters which we can make use of. And good thing ఏంటంటే మీకు ఇక్కడ కేటగిరీ వైస్ కూడా ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసి ఉంటాయి, or you also have a search box. For example, ఇప్పుడు నాకు ట్రీ కావాలనుకోండి, I'll just type tree and I can go to this tree. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే it will take me to the tree అన్నమాట. Now సో ఈ స్ప్రైట్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. అండ్ మనం ఏ స్ప్రైట్ క్యారెక్టర్ మనము డిస్ప్లే చేసినా కూడా మనకి స్టేజ్ ఇది కదండి, డిస్ప్లే అంతా కూడా మనకి రైట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తుంది. కోడింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ స్ప్రైట్. అండ్ చూస్ ఏ స్ప్రైట్, సెర్చ్ ఇక్కడ నుంచి కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ పెయింట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఐఎమ్ నాట్ టేకింగ్ ఇన్ టు దట్, బికాస్ మోర్ ఓవర్ మీరు పెయింట్ మీద క్లిక్ చేసినా కూడా ఇట్ విల్ అలౌ యూ టు పెయింట్ ద క్యారెక్టర్. మనం ఏదైతే క్యారెక్టర్ ని పెయింట్ చేసుకుంటామో సో అది మనము పెయింట్ చేసుకోగలుగుతాము. జస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకొకటి ఏంటంటే యూ కెన్ ఆల్సో అప్లోడ్ యువర్ ఓన్ స్ప్రైట్. ఇందాక మీకు కరుణ చెప్పారు కదా, స్క్రాచ్ జూనియర్ లో మీ ఫోటో కానీ లేకపోతే మీరు డౌన్లోడ్ పెట్టుకున్న ఒక క్యారెక్టర్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ హౌ కెన్ యూ డూ దట్? మీరు సింపుల్ గా దీని మీద అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు ద కంప్యూటర్. మీకు ఎక్కడైతే సేవ్ చేసి పెట్టుకున్నారో దాన్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అది ఇమీడియట్ గా మీకు స్టేజ్ మీద డిస్ప్లే అవుతుంది. అండ్ యాజ్ యూ కెన్ సీ హియర్ బ్యాక్గ్రౌండ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు అందరు కూడా చెప్పారు సెట్టింగ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి స్టోరీ క్రియేట్ చేసుకోవడానికి. సో ఇక్కడ మీకు స్టేజ్ ఉంటుంది. అగైన్ సేమ్ ఆప్షన్స్, యూ కెన్ సెర్చ్ ఫర్ అ బ్యాక్డ్రాప్ ఫ్రమ్ ద అవైలబుల్ రిసోర్సెస్. మీకు నచ్చినట్టుగా పెయింటింగ్ మార్చుకోవచ్చు. అండ్ దెన్ యూ ఆల్సో కెన్ అప్లోడ్ యువర్ ఓన్ బ్యాక్డ్రాప్. ఐ జస్ట్ షో యూ. ఇక్కడ ఆల్రెడీ ప్రీలోడెడ్ ఉన్న బ్యాక్డ్రాప్స్ తీసుకుందాము. ఐ జస్ట్ గో టు జంగల్. ఓకే, నౌ సో అలాగే స్ప్రైట్ కూడా నాకు ఈ క్యాట్ వద్దండి. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు క్లోజ్ ఇట్. యా, am I going too fast? Are you able to follow? Can you just confirm in the chat box? Okay, so నేను fairy select చేసుకున్నాను. So simple. So if not fairy, some other character, you can just select random characters here
and you can put them here. So before నేను క్రియేషన్ కన్నా వెళ్ళే ముందు ఫస్ట్ ఐ విల్ ఫోకస్ ఆన్ వాట్ ఆల్ ద ట్యాబ్స్, మనకి ఫంక్షన్స్ ఏమున్నాయని అర్థమైతే ఈ క్రియేషన్ అంతా మీకు ఈజీగా వస్తుందండి. సో లెట్స్ ఫోకస్ ఆన్ టీచర్స్, లెట్స్ ఫోకస్ ఆన్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ వీ హ్యావ్. యాజ్ ఐ హావ్ సెడ్ కోడ్. నౌ మనం కోడ్ లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ థింగ్ విచ్ యూ నీడ్ టు నోటీస్ ఇస్ దిస్ కలర్స్. So the first type of code which we have is blocks, or otherwise let's call blocks motion blocks. Motion block, as the name suggests, it is to move the character. Manam character yokka movement ni decide cheyadaniki manaki ee motion blocks ane upayogapadayi. As you can see here, move 10 steps, turn 15 degrees, turn 15 degrees, and meeku ivanni kuda ikkada editable andi. So if you don't want to turn 15 degrees, you can actually stop it anamata, and then go to a random position. Teachers, please excuse me, almost prati type of block lonu manaki 15-16 options untayi, and it's not possible for me to actually show you each and every block in detail endukante adi ekku time consuming. So that's the reason what I'm just trying to do in this session is to detail what each block stands for. Adi manaki ela upayogapadutundi, దాన్ని మనం ఎక్కడ యూస్ చేసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్ యూ కెన్ ప్రాక్టీస్ ఎట్ యువర్ హోమ్ అండ్ డూ ఇట్. నౌ యూ హ్యావ్ టోటలీ 15+3 బ్లాక్స్. సో ఇఫ్ ఆన్ ఎడ్జ్, ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. గ్లైడింగ్, సో గ్లైడింగ్ మూమెంట్ క్యారెక్టర్ కి మనం ఇవ్వాలి అంటే ఎలా చేయొచ్చు అనే దాని గురించి. నెక్స్ట్ వన్, అండ్ మోషన్. ఈ మోషన్ అనేది విచ్ కలర్, సో ఈచ్ బ్లాక్ మనకు ఒక కలర్ కోడ్ కూడా ఉందండి, ఈజీ టు ఐడెంటిఫై. సో ఇట్స్ ఇన్ లైట్ బ్లూయిష్ కలర్. నెక్స్ట్ లుక్స్. సో లుక్స్ గురించి వచ్చినప్పుడు ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. యాక్చువల్లీ లుక్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇట్స్ హౌ క్యారెక్టర్ థింక్స్. క్యారెక్టర్ థింక్ చేయడానికి అండ్ అలాగే క్యారెక్టర్ యొక్క కాన్వర్జేషన్స్ బిల్డ్ చేయడానికి మనకి ఈ ట్యాబ్ లేదా ఈ బ్లాక్ యూస్ చేస్తాము. యాజ్ యూ కెన్ సీ, సే హెలో or say something else. For example, if I don't want to, I'll just show you. Yeah, నేను ఇందాక చూపించినట్టుగా డ్రాగ్ అండ్ డ్రాప్, మన స్క్రాచ్ జూనియర్ లో చూసినట్టుగానే we can drag and drop all the codes and say hello అన్నాము, say hi అని కూడా అనొచ్చు. So I'll take you further. Now again you have multiple options అండి. Switch costume to, మీకు ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి. Fairy A, Fairy B, Fairy C, Fairy D, Fairy E. సో అంటే ఆప్షన్స్, అంటే క్యారెక్టర్ మూవ్మెంట్ చేసినప్పుడు మీకు ఇవి ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ బ్యాక్ డ్రాప్, అండ్ దెన్ చేంజ్ సైజ్ బై. సో క్యారెక్టర్ యొక్క సైజ్ చేంజ్ చేయాలంటే కూడా మీరు ఇక్కడ చేయొచ్చు. ఐల్ జస్ట్ మేక్ ఇట్ 20. ఓకే, ఇప్పుడైతే మీకు డిఫరెన్స్ కనపడదు బికాస్ ఐఎమ్ నాట్ అప్లైయింగ్ ద కోడ్. కోడ్ ఇంకా మనం అప్లై చేయలేదు ఆ క్యారెక్టర్స్ మీద. వెన్ వి అప్లై ఇట్, ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ ద ఫంక్షన్స్. And then similarly you have go to front, go forward, one layer, and then we also have sound. ఇందాక మీకు చెప్పినట్టుగా స్క్రాచ్ జూనియర్ లో కాకుండా ఇక్కడ మనము మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేయొచ్చు సౌండ్ కి వచ్చినప్పుడు కూడా. అండ్ ప్లే సౌండ్, స్టార్ట్ సౌండ్. సో మనం ఇక్కడ ఈ కోడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఒక సౌండ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఆ సౌండ్ ఎప్పుడు ఎండ్ అవ్వాలి, ఎంతసేపు ప్లే అవ్వాలి, అండ్ ఏ పిచ్ లో ప్లే అగైన్ చేంజ్ పిచ్, ఏ పిచ్ లో ప్లే అవ్వాలి, ఎంత ప్లే అవ్వాలి అనేది ఆల్ దీస్ ఆప్షన్స్ ఆర్ రిలేటెడ్ టు సౌండ్ అండి. యా, నెక్స్ట్ అదే ఆప్షన్ మనకి ఇక్కడ కూడా ఉంటుంది. పైన ట్యాబ్ లో చూడండి, ఐల్ జస్ట్ టేక్ యూ దేర్, సౌండ్. సో ఇక్కడ మీరు చూస్తే యూ కెన్ యాక్చువల్లీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ యూ కెన్ ఆల్సో క్రియేట్ యువర్ ఓన్ సౌండ్. మనం అప్లోడ్ చేసుకోవచ్చు కూడా ఇక్కడ సౌండ్స్. యా, సో ఈ ఆప్షన్ కి మీరు వస్తే, యాజ్ యూ కెన్ సీ ఆన్ మై స్క్రీన్, చూస్ ఏ సౌండ్. ఆల్రెడీ మనకి అవైలబుల్ గా ఉన్న సౌండ్స్ ని చూస్ చేసుకోవచ్చు. లేదు మనకి నచ్చిన సౌండ్ మనం క్రియేట్ చేసుకోవాలన్నా కూడా యూ కెన్ అప్లోడ్ సౌండ్. అంటే మనం ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఈ ప్రాజెక్ట్ లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. ఐఎమ్ టేకింగ్ యూ బ్యాక్ టు ద కోడ్. నౌ మోషన్ ఇస్ ఇన్ బ్లూ కలర్, అండ్ దెన్ లుక్స్ అనేవి మనకి పర్పుల్ కలర్ లో వచ్చాయి, అండ్ సౌండ్ ఐఎమ్ సారీ వైలెట్, అండ్ సౌండ్ అనేది అగైన్ ఇట్ హ్యాస్ అ కలర్ కోడ్, ఇట్స్ ఇన్ పర్పుల్ కలర్. సో ఈ డిఫరెన్షియేషన్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ ఈవెంట్స్. సో ఈవెంట్ అంటే ఇక్కడ ఏంటంటే హౌ డు వి యూజ్ దిస్ పర్టిక్యులర్ బ్లాక్ ఇస్, ఎప్పుడు ఏది జరగాలి అనే దానికి మనకు ఉపయోగపడుతుంది. ఐడియల్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బ్లాక్స్. మనకి మల్టిపుల్ స్క్రిప్ట్స్ ఉన్నప్పుడు, అంటే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ ఒక డైలాగ్ కాకుండా ఒకటి కన్నా ఎక్కువ డైలాగ్స్ ఉన్నప్పుడు
మనము ఖచ్చితంగా ఇది యూస్ చేస్తేనే అది మనం స్టేజ్ మీద చూపించగలుగుతాం. సో ఎనీ టైం మనం ఒక యానిమేటెడ్ స్టోరీ క్రియేట్ చేసినప్పుడు, అండ్ యాజ్ యూ కెన్ సీ వెన్, సో ఇందాక కరుణ చూపించారు, మనం ఆ స్టోరీ కానీ విజువల్ కానీ క్రియేట్ చేస్తాం స్టేజ్ మీద, కానీ అది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎండ్ అవ్వాలి అనేది మనము దానికి కమాండ్ ఇస్తాం. ఓన్లీ దెన్, ఈవెన్ మనము యునో వీడియో గేమ్ లో కూడా ఏ ఆప్షన్ మీద ఏది క్లిక్ చేస్తే ఎలా ఉంటుంది, ఆల్ దీస్ ఆర్ కమాండ్స్. సిమిలర్లీ ఇక్కడ ఈ కమాండ్ మనకి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ క్లిక్డ్ సే హాయ్. సో ఇక్కడ చూడండి, నౌ నేను ఈ ఆప్షన్ ఇచ్చాను కాబట్టి నౌ ఇట్ విల్. సో ఇక్కడ మీరు స్టేజ్ మీద చూడగలుగుతున్నారా? ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ ఎ శాంపుల్. ఇంతకు ముందు నేను ఏం చేశానంటే, ఐ హావ్ క్రియేటెడ్ ఎ క్యారెక్టర్ ఫెయిరీ అండ్ దెన్ సైజ్ చేంజ్ చేశాను. ఆఫ్ కోర్స్ డోంట్ వరీ అబౌట్ ద సైజ్. నౌ నేను ఈ ఫ్లాగ్ మీద క్లిక్ చేయగానే ద క్యారెక్టర్ స్టార్టెడ్ సేయింగ్ హాయ్. సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఈవెంట్ బ్లాక్స్ అండి. అండ్ ఇవి ఈ వీటి షేప్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి వెన్ కంపేర్ టు, ఐ ఆల్సో టాక్ అబౌట్ షేప్స్. నౌ ఐ విల్ జస్ట్ ఫోకస్ ఆన్ ద ఫంక్షన్ ఆఫ్ ద బ్లాక్స్. సో ఈ ఫంక్షన్ ఆఫ్ ద బ్లాక్స్ లో మీరు చూసినప్పుడు వెన్ లేదు, మీరు ఈ గ్రీన్ కలర్ ఫ్లాగ్ కాదు, నౌ ఇది నేను పక్కన పెట్టేస్తున్నాను, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్, ఐఎమ్ పుట్టింగ్ ఇట్ బ్యాక్. నౌ ఫ్లాగ్ మీద క్లిక్ చేస్తే కాదు, ఇంకొక ఏదైనా కమాండ్ ఇస్తే యూజర్ అప్పుడు స్టార్ట్ అవ్వాలి క్యారెక్టర్ అనుకున్నప్పుడు నౌ. ఎప్పుడు ఇచ్చామండి? యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్, వెన్ స్పేస్ కీ ప్రెస్డ్, అంటే మనం క్రియేట్ చేసిన విజువల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే స్పేస్ బటన్ నొక్కినప్పుడు. నౌ ఐ హావ్ ప్రెస్ ద స్పేస్ బటన్. అలాగే మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో లెట్ మీ టేక్ యూ బ్యాక్ టు దిస్. ఇక్కడ చూడండి, స్పేస్ బటన్ నొక్కినప్పుడు స్టార్ట్ అవ్వాలా, అప్ యారో, డౌన్ యారో. బేసిక్లీ ఏంటంటే, ఫర్ యువర్ అండర్స్టాండింగ్, దిస్ ఇస్ కమాండ్స్. అంటే ఏ కమాండ్ ఇస్తే మనకు ఆ విజువల్ లేదా అక్కడ ఉన్న కంట్రోల్ అనేది స్టార్ట్ అవ్వాలి అనేది, దట్ విల్ బి డిసైడెడ్ బై ఈవెంట్స్. నౌ నెక్స్ట్ వన్ ఇస్ కంట్రోల్స్. సో కంట్రోల్స్ లో యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్, వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఈ క్యారెక్టర్ కి ఒక డైలాగ్ ఇచ్చాము. ఐ విల్ ఆల్సో క్రియేట్ వన్ మోర్ స్ప్రైట్. 1 సెకండ్. రాబిట్. ఓకే, ఐ హావ్ ప్లేస్డ్ ఇట్ హియర్. అండ్ ఇందాక అడిగారు కదా మీరు ఎలా రొటేట్ చేయొచ్చు అని. సో ఇందులో అయితే -90 ఇచ్చాను. సో 1 సెకండ్. స్ప్రైట్. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ అండి. ఇట్స్ లైక్ మనం ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత మనము తెలుసుకుంటాము. 100. ఓకే, 1 సెకండ్. ఓకే, in the interest of time, I'm not just focusing on turning on, but మనకి ఇక్కడ డైరెక్షన్ చేంజ్ చేయడానికి, as you can see on the screen అండి, you have x-axis, you have y-axis. సో ఈ యాక్సిస్ మీద మీరు నెంబర్స్ అనేవి మార్చుకుంటే కనుక the degree of character turning, మీకు క్యారెక్టర్స్ టర్న్ అవుతాయి. Now let me say, నేను ఇప్పుడు ఈ ర్యాబిట్ కి కూడా డైలాగ్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో వాట్ ఐ డూ ఇస్, I'll just go to looks again. ఇందాక మనం చూసినట్టుగా, సో సే హలో, ఇట్ విల్ ఆల్సో సే హలో. ఈవెంట్స్ కదా, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అంటే అగైన్ ఫ్లాగ్, ఇది కూడా ఫ్లాగ్ మనకి చెప్తుంది. దెన్ వి విల్ హ్యావ్ దిస్, క్లిక్ ఆన్ ఫ్లాగ్, ఇట్ సేస్ హలో అండ్ వెయిట్ ఫర్. సో రైట్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ వెయిట్. సో ఇఫ్ యూ వాంట్ ఎ గ్యాప్, మనకి కనుక పాజ్ రావాలి అంటే, ఐ మీన్ కాన్వర్సేషన్ లో కానీ లేకపోతే క్యారెక్టర్స్ యొక్క మూమెంట్ లో, సో యూ విల్ బి యూజింగ్ దిస్ ట్యాబ్, వెయిట్, రిపీట్. ఏదైనా రిపీట్ అవ్వాలి అంటే ఫర్ ఎవర్. బేసిక్ గా అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్ ద సేమ్ పాయింట్. మనకి ఆల్రెడీ ఇక్కడ ప్రీ డిజైన్డ్ బ్లాక్స్ అనేవి ఇస్తారు అండి. అండ్ ఈచ్ టైప్ ఆఫ్ బ్లాక్ హ్యాస్ అ డిఫరెంట్ ఫంక్షన్. ఆ ఫంక్షన్స్ ని యూజ్ చేసుకుని మనము ముందుకెళ్తాము. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ జస్ట్ మూవింగ్ ఆన్. నెక్స్ట్ వన్, సెన్సింగ్. సో సెన్సింగ్ వచ్చేటప్పుడు టచ్. సో అగైన్ యాజ్ ద నేమ్ సజెస్ట్, సో ఈ బ్లాక్ మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే మూమెంట్. ఫర్దర్ గా ఈ సెన్సెస్ ఎలా పనిచేయాలి అనే దాని గురించి, క్యారెక్టర్స్ అండ్ దెన్ ఆపరేటర్స్. నౌ దిస్ ఇస్ వేర్ మనం ఇందాక మాట్లాడుకున్నాం క్యాలిక్యులేటర్స్. సో రియల్ టైమ్ క్యాలిక్యులేటర్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనేది. సో మ్యాథమెటికల్ ఆల్గరిథం ఆపరేషన్స్ మనం క్రియేట్ చేసినప్పుడు దిస్ ఆపరేటర్స్ బ్లాక్ విల్ కమ్ ఇన్ టు యాక్ట్. అండ్ దెన్ వేరియబుల్స్, ఈ రెండు కూడా మనకు అప్పుడు ఉపయోగపడతాయి. బట్ వెన్ వీ టాక్ అబౌట్ యానిమేటెడ్ స్టోరీస్, దీస్ ఆర్ ద tabs which we would be using.
ఫర్దర్ ఇంకొకటి మీరు చూసినట్టయితే అండి, అండ్ దేర్ ఆర్ ఆల్సో షేప్స్ బట్టి కూడా మనకి ఇందాక చెప్పాను కదా. సో దిస్ లుక్స్ లైక్ క్యాప్, మనకు ఒక క్యాప్ లాగా ఉంటుంది. అండ్ దెర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ వీ కెన్ డూ, వీ కెన్ జస్ట్ యాడ్ వన్ మోర్ బ్లాక్ టు దట్. అండ్ సెకండ్ లుక్స్ మీరు చూసుకున్నట్టయితే అగైన్ దీని యొక్క షేప్ కూడా ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. అండ్ ఈవెంట్స్ లోకి వచ్చేటప్పటికి కంట్రోల్స్. సో కంట్రోల్స్ లో మీరు చూసినట్టయితే అగైన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద షేప్ ఆఫ్ ద బ్లాక్స్, మీకు అందరికీ కూడా సి టైప్ లో కనిపిస్తాయి ఇవి. సో దిస్ ఇస్ ద షేప్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బ్లాక్. అండ్ నెక్స్ట్ సెన్సింగ్ మీరు చూసినట్టయితే, సో అగైన్ దిస్ ఇస్ ఇట్స్ అ ట్రయాంగులర్ at both the ends. So these are by shapes అండి. Now what I would do is I'll share a story which I have created with you, and then I'll just stop sharing for couple of minutes. Yeah, teachers, I know it's really overwhelming, and trying to understand in a Zoom call, it's difficult, but I would like to understand from you, and మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. Can we have a practice for the next 10 minutes? మనం రియల్ గా సాఫ్ట్వేర్ లోకి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దామా? yes okay, Radhika ma'am says yes. Okay, fine, okay, thank you. I just wanted to know, because for the last 20 minutes I have been presenting from one way communication అయిపోయింది. So that's the reason I have given a pause. I hope I made the functions easier to understand. Further I'll also explain you దీని యాక్చువల్ గా మనం బ్లాక్స్ అవి ఎలా కోడింగ్ చేస్తాం అనేది I'll just explain you. Give me a moment, let me share my screen. Share. Okay, so I'll just close all this. I'll open already a preloaded one so that we can save our time. Load from your computer. Yeah, teachers, can you all see my screen? Can you just confirm in the chat box, like couple of people? Yes, okay, thank you. So in the interest of time, actually ga nenu mimmalni direct ga practice తీసుకెళ్దాం అనుకున్నాను, but in the interest of time what I do is already chesina project ni I'll just explain you so that you'll have better understanding of it. So again I'll just reiterate, ఒకసారి sum up చేసేస్తాను మనం ఇప్పటి వరకు ఏం ఆప్షన్ చూసామని. సో మనకి ఇక్కడ రైట్ సైడ్ ఉన్న బ్లాక్ we call it stage అండి. And what are all the characters we are placing in on this stage? We call them sprites, including మీకు ఈ ట్రీ పిక్చర్ కానీ ఏదైనా we call them sprites. And ఈ స్ప్రైట్స్ మనకి ఎక్కడ ఉంటాయంటే రైట్ సైడ్ కార్నర్ you will have this cat image. సో ఇక్కడ మనకు ఉంటాయి, and దాని పక్కన you will have the option to choose your background. So these two are done. అండ్ మనం యొక్క క్యారెక్టర్స్ వాటి యొక్క డైరెక్షన్ కానీ యాంగిల్ కానీ అవి ఫేస్ చేసే విధానం కానీ we can change it. You have x axis and you have y axis. And then మనకి లెఫ్ట్ సైడ్ మనం వచ్చేటప్పటికి సెంటర్ లో ఏదైతే మనకు ఉందో ఇట్స్ వాట్ వి కాల్ ద కోడింగ్ ఏరియా. అండ్ దెన్ ఈ కోడింగ్ ఏరియాలో ఏవైతే మనం కోడ్స్ డ్రాగ్ చేసి పెడతామో we take them from కోడింగ్ ట్యాబ్. సో ఇది కోడింగ్ ట్యాబ్. అండ్ దెన్ we have కాస్ట్యూమ్ ట్యాబ్. కాస్ట్యూమ్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. అగైన్ ఆప్షన్స్. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఒక క్యారెక్టర్ ఒక సీన్ లో ఉన్నట్టే రెండో సీన్ లో ఉండదు. సో ఉండాలి అని రూల్ లేదు, దే కీప్ చేంజింగ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ. సో అదంతా మనము ఈ కాస్ట్యూమ్ ట్యాబ్ లో చేసుకోగలుగుతాము. యూ కెన్ పెయింట్ ఇట్, యూ కెన్ ఫిల్ ద కలర్. అండ్ మూడో ట్యాబ్ వచ్చేసి సౌండ్స్ అండి. నా కోడింగ్ ట్యాబ్ లో చూసినప్పుడు 2 things to keep in mind. One is types of blocks by shapes. ఆ ఉన్న షేప్స్ బట్టి. That's again I would say not that important. మనకి most important thing to remember is వాటి యొక్క ఫంక్షన్స్. సో మోషన్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్యారెక్టర్ మూమెంట్ ని మనం డిసైడ్ చేయడానికి. లుక్స్ ఆర్ ఫర్ కాన్వర్సేషన్, అవి ఏం మాట్లాడాలి ఆలోచన పాప్ అప్ దట్ కాన్వర్సేషన్. సౌండ్స్, ద నేమ్ సజెస్ట్ సౌండ్స్ మనం డిజైన్ చేయడానికి. ఈవెంట్స్, సో ఒక క్యారెక్టర్ మూమెంట్ కానీ మనం స్టేజ్ మీద చేసే యానిమేషన్ కానీ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎండ్ అవ్వాలి, ఎంతసేపు ఉండాలి అనేది ఈవెంట్స్ లో డిసైడ్ అవుతుంది. కంట్రోల్స్, it will help us again our timing ni manaki timing is also important when we do a story daniki upayogapadutundi. And operations and variables as discussed,
they are also useful when we go for algorithm and mathematical expressions. Now having said that, నేను ఇక్కడ చేసింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ thing which I have done is I have created a background. సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను, అండ్ దట్ బ్యాక్గ్రౌండ్ ఐ హావ్ సెలెక్టెడ్ ఫ్రమ్ హియర్, జంగల్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ ఐ హావ్ క్రియేటెడ్ ఎ స్ప్రైట్. ఇక్కడ స్ప్రైట్ నేను చూపిస్తున్న స్టోరీ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ యూ వుడ్ హ్యావ్ లిసన్ టు ఆర్ మోస్ట్ ఆఫ్ యూ వినే ఉంటారు ఏంటంటే, అలైస్ ఇన్ ద వండర్ వరల్డ్. జస్ట్ సింపుల్ గా మీకు స్టోరీ అవుట్లైన్ ఏంటంటే, సో అలైస్ వన్స్ డ్రీమ్స్, తనకు ఒక కళ వస్తుంది అనమాట. కళ ఏంటి అంటే తను ఒక జంగిల్లో ఉన్నట్టుగా, అండ్ అక్కడ తను ఒక షీ విల్ లుక్ ఎట్ ఎ ర్యాబిట్ అండ్ ఎ బరో. సో ఇక్కడ మనకి పిక్చర్ లో చూసినట్టుగా ఒక చెట్టు తొర్ర ఉంటుంది, అండ్ ఆ ర్యాబిట్, దెర్ ఇస్ అ కాన్వర్సేషన్ విచ్ స్టార్ట్స్ బిట్వీన్ ది అలైస్ అండ్ ద ర్యాబిట్, అండ్ దెర్ ఇస్ ఆల్సో ఎ ట్రీ, బరో ఉంది కదా, దాని మీద టచ్ మీ అని ఉంటుంది. సో టచ్ మీ, ఇఫ్ యూ టచ్ మీ దెన్ యునో, అండ్ నేను ఒక క్వశ్చన్ నేను అడుగుతాను, ఆ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చేస్తే కనుక యూ ల్యాండ్ అప్ ఇన్ ద వండర్లాండ్ అనేది స్టోరీ. దిస్ ఇస్ ది అవుట్లైన్ ఆఫ్ ద స్టోరీ. సో అందులో ఆ స్టోరీలో ఒక చిన్న సీన్, ఫస్ట్ సీన్ కింద తీసుకొని we have created that, and this is part of your lesson plans. Now coming back, ee sprite ni create chestunnanu kada, so I would select it from the sprites. Indulo untundandi meeku options lo, and then what na scene, na mind lo unna scene entante, so start avvali, start sound. So jungle annanu kabatti, so jungle sound anedi undali, and then show. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ ట్యాబ్ ఎక్కడి నుంచి క్లియర్ తీసుకున్నాను, ఎవరైనా చెప్పగలరా? సో వెన్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్ క్లిక్డ్, ఏ బ్లాక్ లోంచి తీసుకున్నాను? కెన్ యూ జస్ట్ టైప్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద చాట్ బాక్స్? వెరీ గుడ్, ఈవెంట్స్. ఓకే, ఇట్స్ రియల్లీ గుడ్ టు సీ దట్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఫాలోయింగ్. సో వెన్ క్లిక్డ్, ఇది ఈవెంట్స్ నుంచి తీసుకున్నామండి, బికాస్ దిస్ ఇస్ అ కమాండ్. ఫస్ట్ కమాండ్ అంటే నేను ఈ పైన ఉన్న గ్రీన్ ఫ్లాగ్ మీద స్టార్ట్ చేయగానే నాకు యాక్చువల్గా నా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, యానిమేషన్ అనేది. దెన్ స్టార్ట్ సౌండ్. సో ఈ సౌండ్ అనేది అగైన్ నేను ఇక్కడ ఈ సౌండ్ ఆప్షన్స్ లోంచి తీసుకున్నాను, స్టార్టింగ్ సౌండ్. సో ఈ ఇమేజ్ యానిమేషన్ స్టార్ట్ అవగానే ఐ జస్ట్ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేశాను, దానికి లింక్ అయింది. దెన్ షో. సో ఇప్పుడు కెన్ సమ్వన్ టెల్ మీ వేర్ ఐ హావ్ టేకెన్ దిస్ షో, స్విచ్ కాస్ట్యూమ్ టు, సెట్ సైజ్, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? లుక్స్. ఓకే, ఓకే, గుడ్. యా, నెక్స్ట్ అగైన్ వెయిట్, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నామండి? కంట్రోల్. ఎస్ ఎస్, నసీమా మ్యామ్, ఇట్స్ కంట్రోల్. సో కంట్రోల్ నుంచి తీసుకున్నాము. అండ్ దెన్ సే, మళ్ళీ నాకు ఒక డైలాగ్ కావాలి. ఇక్కడ నేను ఇమాజిన్ చేసుకున్న సీన్ ఏంటంటే, as I said, అక్కడ ఒక చెట్టు ఉంటుంది, అండ్ విత్ అ హోల్ దెర్ ఇస్ అ ర్యాబిట్, రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి, అండ్ తిను వచ్చి అక్కడ షీ విల్, ఐ ఆల్సో ప్లే ఇట్, యాక్చువల్లీ రెడీ అయింది, ఐ ప్లే ఇట్. సో తను వచ్చి అంటుంది, హలో యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ అని. దెన్ హాయ్, ఇట్ విల్ సే హాయ్, టచ్ మీ అని రాసి ఉంటుంది, అండ్ వెన్ ఇట్ టచెస్ ద ట్రీ, దట్స్ హౌ ఇట్స్ క్రియేటెడ్. అలాగే స్టాప్ ఆల్ సౌండ్స్, ఇక్కడ సౌండ్స్ అన్ని ఆగిపోతాయి. నౌ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ డోంట్ క్లిక్, ఈ కమాండ్ మనం ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ సౌండ్ లోంచి తీసుకొని దట్ కీప్స్ ప్లేయింగ్. నౌ ర్యాబిట్, సిమిలర్లీ నేను ర్యాబిట్ కి ఏం డైలాగ్స్ క్రియేట్ చేశాను అని చూసినప్పుడు, వెన్ క్లిక్డ్, సో అది ఎప్పుడు మాట్లాడాలి? when I click on green color flag, that is that event one, and wait for 1 second. So tana dialogue ante next dialogue edi say anedi cheppataniki it has to wait for 1 second, and then it will ask a question. Can you read what is written on the tree? Can you read what is written on the tree? And idi enta sepu screen meeda undali anedi malli ikkada chudandi, 2 seconds. For example, ఇది 2 seconds కాదు, 5 seconds ఉండాలనుకోండి. I have just made it 5 seconds. And then erase all, wait, go to front eye. Again, these are all the commands which I have given. Now ఇంకొక స్ప్రైట్ కావాలి నాకు, ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ కాకుండా ఇంకొక క్యారెక్టర్ ఏం కావాల్సి వచ్చింది అంటే ట్రీ. సో ట్రీకి అక్కడ డైలాగ్స్ ఏమీ లేవు ప్రస్తుతం నా సీన్ లో. సో జస్ట్ మీరు చూసినట్టయితే ఇది నేను ఇక్కడ స్క్రాచ్ సాఫ్ట్వేర్ లోంచి తీసుకోలేదు, బయట ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసుకొచ్చి I have uploaded it so that you will understand it. And then మనకి నెక్స్ట్ వచ్చేసి టచ్ మీ. సో ఇది కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. సో దట్స్ how you do it. Now I'll try to play this for you so that you'll understand how it looks to you. Just give me a moment. Yeah.
Hey, you are so beautiful. Touch me. Can you read what is written on the tree? So I'll replay it again, Andy. Sound vinapadakpoina, just bear with me because in the interest of time, but there is sound. So jungle sound అనేది create చేసి background పెట్టాము. సో ఈ కమాండ్ ఫస్ట్ నేను ఇచ్చిన కమాండ్ ఏంటంటే స్ప్రైట్ కి fairy కి when I click on the green flag the conversation should start. Now let's see. Okay. Hey, you are so beautiful. సో మనం ఇక్కడ ఏదైతే కమాండ్ ఇస్తామో మనకి ఏదైతే ఒక స్టెప్ బై స్టెప్ సో కమాండ్స్ ఏవైతే ఇస్తామో దాని ప్రకారం మనకి ఇక్కడ విజువల్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ నౌ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, సో మనం ఒకసారి ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత మన కంప్యూటర్ లో మనం సేవ్ చేసుకున్నట్టే యూ కెన్ ఈజీలీ సేవ్ ఇట్. ఐ విల్ జస్ట్ గో టు ఫైల్ అండ్ ఫైల్ కి వెళ్ళిన తర్వాత సేవ్ టు యువర్ కంప్యూటర్. నౌ ఐ క్లిక్ ఆన్ సేవ్ టు యువర్ కంప్యూటర్ ఆప్షన్ అండ్ మనము ఇక్కడ దానికి ఒక పేరు ఇచ్చుకొని we can save it any location in our computer where we want. Now ఇప్పుడు ఒకవేళ నేను మళ్ళీ ఇది ఓపెన్ చేసుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలాగా నేను సేవ్ చేసుకున్న ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోవడానికి ఎలాగంటే ఫైల్ లోడ్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్, అంటే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్ నేను ఓపెన్ చేసుకోవాలన్నా దాంట్లోకి వెళ్ళాలన్నా లోడ్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్. సో ఐ క్లిక్ ఆన్ లోడ్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అండ్ హియర్ ఆర్ ది డెమోస్ విచ్ ఐ హావ్ క్రియేటెడ్. నేను ఏది క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. దెన్ న్యూ, లేదు నేను ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకోవాలనుకున్నా కూడా ఐ కెన్ యాక్చువల్లీ క్లిక్ ఆన్ న్యూ అండ్ ఐ కెన్ ఓపెన్ ఆన్ ఇట్. ఫర్దర్ మనకి ఇంకొక ఆప్షన్ ఏముంది అంటే ట్యుటోరియల్స్. సో ఈ ట్యుటోరియల్స్ లోకి వచ్చినప్పుడు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇస్ మీకు ఈ స్క్రాచ్ ని ఎలా ఉపయోగించవచ్చు అనేది సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. సో విల్ హ్యావ్ ఎ లుక్ ఇట్. మనం ఇంకొకసారి ఇది ఈ scene ఏదైతే క్రియేట్ చేసామో we will just look at it. Just give me a second. Yeah, now I'm clicking on the flag. Hey, you are so beautiful. Hello, can you read what is there? Now simple, malli stop option and then I can go back. Just give me a second. I'll just stop sharing. Teachers, it's already 12:30. So like I would like to listen from you. How is your understanding of various functions of Scratch and also Scratch Junior? If you have any questions, don't unmute yourself because it will create lots of noise. You can just type your answers in the chat box so that we will be ready to answer. And before that I have 3 questions. Nenu naku CFUs mode oka 3 CFUs unnai. I'll just share my screen. Please answer in the chat box and later on presentation is open for you. Yeah, just give me a second. Yeah, Pallavi ma'am says it's little difficult. I understand. Okay, Karuna, can you just share the slide once again? PPT. Give me a second. Yeah, I'm also trying from mine. Yeah. Yeah, Karuna, I have opened it. Can you all see? Shared actually. Yeah. Yeah. So participants, here is your first question. What is a sprite in Scratch? Manam sprite ani maatladukunnam kada. What is sprite in Scratch? Okay, immediately the answers pop up. That's a character. Good. Okay, thank you. We'll move on to the next question. Name any 5 types of blocks from Scratch. Actually ga akkada chaala unnai. At least manaki enni gurtunnai anedi recall. What are their names? Control, okay. Okay. Looks, yes. Motion control. Sounds, yes. Teachers, try to answer 5. Any 5 annam kada, not just one. Take your time. Oka 5. Sensing, control, event, looks, sounds, operators. Okay, good. Yeah, okay. Yeah, most of you have given one option.
Yeah, please keep trying. I'll move on to the next question. Now, state true or false. We don't have the option to customize and upload sounds to our project in Scratch. Yes or no? True or false? The statement says, మనము మనకి కావాల్సిన సౌండ్ ని అప్లోడ్ చేసుకొని లేదంటే కస్టమైజ్ చేసుకొని వాడుకోలేము. False. Yes. False. Okay. Okay. Thank you. Thank you. I'll stop sharing the screen and be open to the questions. Karuna, are you sharing the screen? Hello. Yeah, Mini, I shared the screen. Yeah. Okay. Yeah. So meanwhile, I think few of the teachers said it's So very once difficult. yeah, We need to practice. Interview. 1 second. Teachers, I'll also announce the homework for you. I know, as we have mentioned, one of you have mentioned in the chat box that it's difficult when compared to Scratch Junior, obviously, because it's the advanced level of Scratch Junior. But what I expect you to simply do is, take any 2 characters or 3 characters and create an imaginary, scene. Adi edaina avvachu. What I would be looking for is, there should be a background and there should be 2 or 3 sprites ante 2-3 characters, and there is also there should also be a conversation, maybe exchange of 3 to 4 dialogues. Antakanna ekkuva cheste very good, we really welcome that, but basic aim expect chestunamante give a background and then create 2 to 3 characters and then develop 3 or 4 exchange of dialogues between the 2 characters, and sound kuda meer create cheyagalite, also create sound. Yeah. Karuna, Yeah. over to you. So basically oka teacher chepparu kada, exactly 2 days back I was in that position. I'm not koncham ante you're all CCS teachers, computer teachers, you love coding and you love computers, but I'm not that kind of person. So basically when I heard first about practicing Scratch and Scratch Junior, so I was little hesitant. Coding, like it's not my cup of tea, like no. So then what I did was like there are 3 ways. One, open Scratch Junior, spend time. There's a purposefully we kept it on Friday. You're getting a Sunday, right? Use this Sunday to practice on Scratch Junior and Scratch. And Scratch అనేది it's like a ocean, like మీరు dig చేస్తుంటేనే వస్తుంది. For example, I don't know how many of you practiced Adobe Photoshop when it first came. I think in 2008, 10, 12 టైంలో Adobe Photoshop కి చాలా అది ఉండేది హైప్. సో ఐ ఆల్మోస్ట్ ఒక 1 year ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా దేర్ ఆర్ లేయర్స్ అనమాట. చేసుకుంటూ పోతే ఇంకంత ఎఫెక్టివ్ గా చేసి ఇది నేను Adobe Photoshop లో చేశాను చూపించేంత ప్రొడక్ట్స్ వచ్చేవి. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ Scratch ఆల్సో. Open, practice, and whenever you get it out, there are 2 ways. One, the first things first, go to Google, type your question. You'll get a video tutorial. For example, any question you have about Scratch, you type that question on Google, you'll get a video tutorial as well, because YouTube is full of Scratch videos, and there are forums. This Scratch is a community now. Scratch అనేది ఒక community. ఎవరికి క్వశ్చన్ వచ్చినా అందులో పోస్ట్ చేస్తారు, somebody will definitely answer with the pictures, with the text, and YouTube లో వీడియోస్ ఉంటాయి, అండ్ ద ట్యూటోరియల్స్ చూసుకోండి ఎప్పుడు డౌట్ వచ్చినా, అండ్ స్పెండ్ మోర్ టైం. ఎంత ఎక్కువ టైం చేస్తే మీకు అంత ఈజీ ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ వెన్ యూ కంపేర్ ఇట్ విత్ ఎక్సెల్. మీరు ఎక్సెల్ తోనో లేకపోతే ఎంఎస్ ఆఫీస్ తోనో కంపేర్ చేస్తే ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ స్క్రాచ్. The only problem is this is the first time or second time for us to open it. Like I think few of you ఇంతవరకు ఓపెన్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. When you hear coding theoretically, it never works. సో ఒకసారి మీరు ఓపెన్ చేయండి స్క్రాచ్ జూనియర్. ఐ ఎంజాయ్డ్ ఇట్. ఫస్ట్ 1 hour కొంచెం కష్టపడ్డాను, లైక్ డ్రాగ్ చేయడం రావట్లేదు. I don't know how to delete sprite or character. I don't know how to color it. But then after 1 hour, I started enjoying. Now I started thinking about the story, but I'm not getting stories. I'm not that creative, so I'm not getting stories. So spend some time, immediately install it, practice it, and try to complete those assignments. First assignment, 1, in Scratch Junior, in a city, 2 characters should move. That's the minimum. Above and all, like it's up to your creativity. At the same time, Amini shared his home assignment. From now on, especially next week sessions,
you definitely need to do some homework and come for the session. Basically, we are getting into the coding part. Like, no, previously we discussed about TuxPaint, LibreOffice, Compress. Those are all for class 1, class 2, right? Now we are getting into actual coding part, and it is going to be hectic. Best thing to do is, even before you come to session, please do some homework and come. And the second thing, how many of you have the tabs with you? Tabs. Show me thumbs up if you have the tab. Okay, Pallavi Priya ma'am. Yeah. So I think, ma'am, do you have any question, ma'am? Someone saying raised hand. Can you read the question, Yamini? Yeah, one second. Yeah. So మీరంతా ఏం చేయాలంటే, ఎవరి దగ్గర ట్యాబ్స్ ఉన్నాయో, గో టు యువర్ ట్యాబ్, ఓపెన్ ఈచ్ యూనిట్. మీరు ఏ క్లాస్ టీచ్ చేస్తున్నారో దాంట్లో సిఆర్ఎల్స్ టిఆర్స్ ఉన్నారు కదా, అందులో మీకు ఇవన్నీ పిక్చర్స్ తో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈచ్ ఆప్షన్ ఏంటి స్క్రాచ్ జూనియర్ లో, అది ఎలా వర్క్ అవుతుంది అనేది దే ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ దేర్. గో త్రూ ద వీడియోస్. అండ్ అందులో మీకు బెస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ నేను వెన్ ఐ ప్రాక్టీస్ ఐ ఓపెన్ దట్ పర్టికులర్ సిఆర్ఎల్. టీచర్ మొబైల్ యాప్ ఉన్నా సరే, మీకు ఒకవేళ ట్యాబ్ లేని వాళ్ళు ఏం చేయాలంటే, మన మొబైల్లో టీచర్ మొబైల్ యాప్కి వెళ్తే, మీరు ఒకవేళ సిసిఎస్ టీచర్ గా మీ స్కూల్లో సబ్జెక్ట్ అలొకేషన్ అయితే అందులో ఓపెన్ చేసి ఈచ్ క్లాస్ వి సిఆర్ఎల్స్ టిఆర్స్ ఓపెన్ చేసి ఒకసారి చూసుకోండి. దాంట్లో యుల్ గెట్ ఏ ప్రాజెక్ట్ ఐడియాస్, మన లెసన్ ప్లాన్ లో ఉన్న ప్రాజెక్ట్ ఐడియాస్. కూర్చున్నప్పుడు జాగ్రత్త, అది ఏదైనా బట్ దానికి తగిలింది అనుకో. థ్యాంక్ యూ మ్యామ్. యామిని, కెన్ యూ ప్లీజ్ మ్యూట్? యా. సో అది చేయండి ఫస్ట్. మనం ఆ హోంవర్క్ చేయకపోతే అగైన్ ఇట్ రిమైన్స్ యాజ్ ఎ థియరీ. All the best teachers, you are on right track. I'm really enjoying your home assignments in group, and keep doing that. Now it is going to, we are going to increase the rigor a little bit as we are entering into the actual coding part. Next week is going to be a little really hectic and little difficult. So be ready. I'm munde cheppestunanu endukante manam already drawing chesi super heroes create chesi, we are on that mode. But be ready for that and practice it. Thank you, team. And if you still have any questions after practicing, if you are getting any questions, you know where to go. We have a group. We have a CCS teachers group. That group is for you to ask questions. So that group is for you to clear your doubts. That group is for you to get suggestions. The only thing you are doing is sharing your home assignment. Share your home assignment, at the same time use that platform to clear your doubts. Am I clear? Yeah. Karuna, I want to see thumbs up for this one sentence. What is the question? Yeah, I want you to read. Yeah, chat box. The question says, how do we send these Scratch projects homework? Yeah. Thanks, ma'am. I don't know who asked that question. Definitely, especially for Scratch Junior, you can screen record it. You click on play and you can screen record it, or else you can record it with your phone and you can share that video clip in our particular WhatsApp group. A Scratch, is it possible to make it a video, Yamini? That Scratch project? Same. Yeah. Or otherwise, ideally, they can also say send it in the mail. Okay, that particular project link. Later, I think the best way is, as you suggested, a video. Once the final product is ready, they can actually shoot the video. Adi play chestunnappudu they can send it to us. Ma'am, for Scratch Junior, we have 3 units in class 2, 3 units in class 3. For Scratch, how many units we have, Yamini? 3 plus 3. 3 units in 4th class, 3 units in 5th class, 6 units. 5th class, 6. Anjaneyulu sir, it's possible, Andy. Because this is a file which you would be saving on the మీరు desktop లో save చేస్తారు కదా, you can link it to the mail, or మీరు వాట్సాప్ లో కూడా ట్రై చేయొచ్చు సార్. అది if you can మొబైల్ ద్వారా కాదు, so if you can connect Yamini, is it possible to show it screen share and sure, yeah, we'll just try. One second. Scratch. Okay.
You did share your screen. Yeah, I'm just facing some problem here. Yeah, 1 second. Give me a moment. Okay, any other questions? But in 4th class textbook, there are only 2 units are given. Okay, let me check. Ma'am, did you check for both terms, term 1 and term 2? Radhika Uppala, ma'am. We have 2 terms. Yeah. Okay, give me a second. Karuna, we will share a video. Yeah. Okay, screen recording of it. But ma'am, Scratch Junior, as I said, it's not possible to take that project out. It's not possible to save it also. Automatically, it saves to the home. So when you're playing it, when you making that scene, just share the output of it by recording a video from your mobile. And grade 5, Scratch 3 is for 3 units, ma'am. 3, 4, and 5. In class 4, unit 3, unit 4, unit 5. These 3 units are on a Scratch only. So ma'am, can you please go back and check once, Radhika ma'am? We have 3 units here. Even 3rd unit, 4th unit, and 5th unit. Other teachers, thank you very much for your participation. Actually, I'm waiting to see your Scratch Junior and Scratch projects. Yeah, unit 5 is based on internet. Yeah. Ma'am, Radhika ma'am, are you talking about Scratch Junior or Scratch? Actually, 4th class, it's a Scratch 3 only. We need to use the tool Scratch 3. Yeah, Scratch. Software would be Scratch, ma'am. Yeah, others, thank you very much. You can go for lunch. Have a great lunch. Thank you, teachers. Thank you, teachers. And ma'am, Radhika ma'am, actually, maybe that unit name is internet. Radhika ma'am, I think if she is hearing me, but the tool which we are using is Scratch 3. So there is some project based on Scratch 3 in that particular class. For example, unit 1 in class 3 is underwater mission, like exploration. We are not teaching underwater exploration there. We are connecting that EVS topic to the CCS, like ELGA. So మన ప్రతి computer class lo, if you see, there are few EVS topics we are setting. Like that, maybe we are touching internet as a theme, but we are using Scratch only, right? Scratch 3. You can go, you read the lesson plans, you'll understand, man, no problem. Once you reach unit 5, go through the CRLs and what are the activities you're doing, you'll understand. Thank you, teachers. Thank you very much. I will be waiting here for another 2 minutes. If you want to speak or if you want to have a conversation, you can have, or else after 2 minutes, we'll be closing the call. Yeah, you can all submit your homeworks by end of the day tomorrow. Because as Karuna said, you need to explore the functions of various blocks which you have. So you have time till tomorrow end of the day. That's why I said, the best one will have a surprise, like instead of just submitting, I did not give any, outline, and just a minimum expectation I shared. It's up to your creativity. You explore as much as you want and, show me a movie. I'm happy to see. Yeah, if you have any questions, you can stay back, teachers. Otherwise, you can drop off. I will be staying here for 1 or 2 more minutes because if you have any questions, at the end, if you can ask, or else, we can drop off. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే వెయిట్ చేయొచ్చు లేదా డ్రాప్ అయిపోవచ్చు. అసలు ఎవరు డ్రాప్ అవ్వట్లేదు, క్వశ్చన్స్ అడగట్లేదు అంటే మీరు అసలు వినట్లేదు, మ్యూట్ లో పెట్టి పక్కన పెట్టినట్టు అర్థం. క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? Nobody's turning on the camera, nobody raising their hand, nobody's texting. Okay, teachers, I think no questions. Thank you very much. I'm closing the call in 5, 4. Sir. Yes, ma'am. Yes, sir. Sir, publish video lesson ka sir 5th class undi. ఏ క్లాస్ సార్? 5th class sir. 5th class. Public video అని ఉంది కదా, YouTube upload. Which unit, sir? Which unit are you talking about? First unit sir, first unit. Okay. దానికోసం స్టార్ట్ చేయలేదు, 3rd unit డైరెక్ట్ వెళ్ళిపోయారు కదా.
No. Actually, we are not doing it as a class-wise one, sir. Basically, there are few chapters which we can teach our own. Lesson plans ఉన్నాయి ప్రతిదానికి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఈస్ మనం సిసిఎస్ లో కొన్ని టూల్స్ యూస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రాచ్ జూనియర్ అనేవి మనకు తెలియవు. ఇవన్నీ డిస్కస్ చేసుకోవడానికి మనం 1.5 hour మీట్ అవుతున్నాం. రిమైనింగ్ బేసిక్ క్లాస్ ఏవైతే ఉన్నాయో వీడియో ఎడిటింగ్ అవన్నీ మనం లెసన్ ప్లాన్ చూసే మనం చేయించవచ్చు పిల్లలతో. దాని మీద మళ్ళీ మనం సపరేట్ గా సెషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మనం అవి మన కంప్యూటర్ టీచర్స్ కి తెలిసిన టాపిక్స్ కాబట్టి వాటిని మనం డిస్కస్ చేయట్లేదు క్లాస్ వైజ్ గా. ఫస్ట్ సెకండ్ క్లాస్ లో ఇంపార్టెంట్ ఏమున్నాయి, మనకి జీ కాంప్రెస్ అనే ఒక కొత్త సాఫ్ట్వేర్ ఉంది, మనం ఇంతవరకు ఇన్స్టాల్ చేసుకోండి చాలా మంది టీచర్స్. లిబ్రే ఆఫీస్ అని ఒకటి ఉంది, అది కూడా మనం ఎప్పుడు యూస్ చేయలేదు. అట్ ది సేమ్ టైం థర్డ్ ఫోర్త్ క్వశ్చన్లోకి స్క్రాచ్ జూనియర్ అనేవి ఉన్నాయి, వీటిని మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. తర్వాత మనం ఇవి క్లాసులో సేమ్ యాక్టివిటీ మనం చేయించాము, మన లెసన్ ప్లాన్ ప్రకారం టీచ్ చేస్తాం. అందులో కొన్ని దీంట్లో లేనివి బేసిక్స్ ఉంటాయి, అవి చెప్తాము. తర్వాత విల్ గో హెడ్ అండ్ విల్ టీచ్ ఇట్. Thank you, sir. Sir, I have a doubt, sir. Yes, ma'am. Sir, actually, in my tab, the only third unit is mentioned as scratch, sir, for third grade, for fourth grade. Lead. Only fourth unit, third unit, Alice in Wonderland. Only I have that as I don't have fourth and fifth unit, sir. What you can see at the place, so fourth unit is not visible at all. So after that, after unit 3, Alice in Wonderland, I can find out the middle of the year assignment I have, sir, in my tab. Middle of the year assignment, and there are no fourth and fifth units. So the tab is updated only, sir, updated version only. Basically, ma'am, term 2 lesson plans will not come. Okay. But unit 4 is in term 1 or term 2, Amini? Ma'am, please share the screenshot. We'll check and we'll get back to you, ma'am. Actually. Okay, sir. And same as in fifth unit, fifth grade. For fifth grade also, unit 3 is calculator application, Marina, sir. I think this so is the scratch regarding scratch. Sorry. Yeah. Yes, I'm just sir. trying to Regarding answer your scratch, question, ma'am. only we have only unit 3. Yeah, Amini, you can go ahead. Yeah. Unit 3, and the tab is already updated, sir. What is the issue here? I'm not understanding, sir. What is the exact issue? There might be Tab multiple issue or reasons. updation Yes, issue or ma'am, I understood the question, ma'am. There Okay. might be multiple reasons, ma'am. One, after each unit completion, we need to end the unit. Then you'll get access to the next unit. Actually, recent update, what's happening is if you're teaching unit 1, you'll get unit 1 and unit 2. And if you're teaching unit 2, you'll get unit 1, unit 2 and unit 3. Once you complete unit 2, then you'll get unit 3. And like that, there is a process. That's why you just take a screenshot. Which school, ma'am? Madam, school. ఓకే, అట్లీస్ట్ సిసిఎస్ గ్రూప్ లో మీరు అది స్క్రీన్ షాట్ తీసి పెట్టేశారంటే దెన్ మన స్కూల్ ఏఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళది అసలు యాక్చువల్ ఇష్యూ ఏంటి, ఎందుకు మనకి రావట్లేదు, మీకు నిజంగా నీడ్ ఉంటే యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అయిపోతే దాన్ని ఎండ్ చేయాలి, ఎండ్ చేయకపోతే నెక్స్ట్ రాదు. అవి ట్యాబ్ అకాడమిక్ కోఆర్డినేటర్ మేడంకి తెలుస్తుంది, లేదా మన ఏఎం హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ. రాధిక మ్యామ్ యాక్చువల్లీ హ్యాండ్ రైజ్ చేశారు. మేడం, ఎనీ క్వశ్చన్? Yeah, she was the one who asked about this 3 unit. Okay, nice. Yeah, and Karuna, that's that's a reason almost, because even in my tab it's the same. The tab Same, that's right. Let ma'am share the screenshot. Yes, ma'am. Sir, for unit grade 4, what is the unit, sir? We are having internet, related to internet. You are saying that is for scratch. No. Did you read the lesson plan, ma'am? Karuna, I will answer this question. Ma'am, meeku lesson name వచ్చేసి ఇంటర్నెట్ ఉంది. అందులో నేను అదే చెప్పాను మ్యామ్, యూజ్, థింక్ అండ్ బిల్డ్. మనము అందులో యూజ్ చేసే అప్లికేషన్ టూల్ మనకు వచ్చేసి స్క్రాచ్ యూజ్. అలాగే ఇప్పుడు మనకి థర్డ్ యూనిట్ లో ఉంది మ్యామ్, వీఆర్ క్రియేటింగ్. మనం అక్కడ చేసే ప్రాజెక్ట్ ఏంటంటే స్టోరీ, యానిమేటెడ్ స్టోరీ క్రియేట్ చేయడం, అలైస్ ఇన్ ద వండర్ వరల్డ్. But the tool or the software which we use is Scratch. Sir, excuse me. Yeah. Sir, manam unit 5 lo Scratch use chesi em build chestamo cheptaru okasari. Yes, sir. Scratch use chesi unit 5 lo em build chestamu.
Actually, sir, to be frank, like I didn't deep dive into, the lesson plan progression, sir. So I'll make a note of it, and I'll ask నేను your ఒకసారి మీకు చెప్తాను చూడండి సార్. మాకైతే ఇన్ సిసిఎస్ మీరు ఇచ్చిన వర్క్ బుక్ లో yes, sir. క్రియేట్ ఏ రీసెర్చ్ బేస్డ్ ప్రెజెంటేషన్ యూజింగ్ ఇంటర్నెట్ అని ఇచ్చారు. Yes, sir. సార్ విచ్ స్కూల్ సార్? నేను యాక్చువల్గా నా ట్యాబ్ ఆన్ చేస్తున్నాను. శ్రీ I వికాస్. have the Sri Vikas School. AEM sir, who is our AEM? ఏఎం రాధిక మ్యామ్. యాక్చువల్గా ఇది మేడం ఐడి. Okay. మా ఎక్సలెన్స్ మేనేజర్ అకాడమిక్ ఎవరున్నారు సార్? లీడ్ మేనేజర్. లీడ్ ఎక్సలెన్స్ మేనేజర్ కాంటాక్ట్ చేయాలి మేడం ని, నాకు ఐడియా లేదు. ఓకే, నో ప్రాబ్లం సార్. మనకి టీచర్ మన సిసిఎస్ టీచర్స్ గ్రూప్ లో ఉన్నారా? ఉన్నారు. ఐ పోస్ట్ ఇట్ దేర్ సార్. నేను రాధికా మేడం ని ట్యాగ్ చేసి అక్కడ పోస్ట్ చేస్తాను. నేను యాక్చువల్గా ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఒకసారి మొత్తం స్క్రీన్ షాట్స్ తీసి ఎక్కడ అది మనకి స్క్రాచ్ 3 ఉందో అవి నేను స్క్రీన్ షాట్స్ గ్రూప్ లో పెడతాను. ఓకే ఓకే సార్. అంటే ఐ మీన్ కంటెంట్ మారుద్దేమో అని డౌట్. లేదు యాక్చువల్గా అందులో లోపల ఉంటుంది మనకి సిఆర్ఎల్. నేను స్క్రీన్ షాట్ తీసి ట్యాబ్ లో నుంచి నేను అక్కడ పేస్ట్ చేస్తాను. దెన్ ఇఫ్ మ్యామ్ స్టిల్ హ్యావ్ క్వశ్చన్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు పోస్ట్ దేర్. వన్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్స్ విల్ పర్సనలీ కాల్ యూ అండ్ విల్ ఎక్స్ప్లెయిన్ సార్. ఓకే ఓకే Sir, I have a small doubt, sir. ఎస్ సార్. ఈ స్క్రాచెస్ సాఫ్ట్వేర్ లో ఆ ఇమేజెస్ ఉంటాయి కదా సార్, సార్ ఆ ఇమేజెస్ మనం నెట్ లో డౌన్లోడ్ చేసుకోవాలా లేకపోతే దానిలో ఏమైనా ఉన్నాయా సార్? స్క్రాచ్ జూనియర్ లో ఫిక్స్డ్ సార్. కొన్ని ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మనకి క్యారెక్టర్స్ ఉంటాయి, అవే యూస్ చేసుకోవాలి. జూనియర్ కాదు సార్, జూనియర్ కాదు. స్క్రాచ్ లో స్క్రాచ్ 2 యా స్క్రాచ్ 2 సార్. స్క్రాచ్ జూనియర్ పర్లేదు, అర్థమైంది. స్క్రాచ్ లో కూడా సార్, స్క్రాచ్ లో వాళ్ళ సెట్ ఉంటాయి, ఆల్రెడీ ఉంటాయి కొన్ని. మనకి అవి నచ్చలేదు అంటే మనం బయట నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే ఎలా ఓపెన్ చేయాలో తెలియలేదు. వీడియోలో ఉంటుంది. మీరు జస్ట్ సార్ మనకి ఎక్కడైతే ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తారు కదా ఓపెన్ చేసినప్పుడు, మీరు మామూలుగా అందులో ఉన్నది అప్లోడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీకు పక్కనే ఆప్షన్ కనిపిస్తుంది, సెర్చ్ బటన్ లాగా కనిపిస్తుంది. డౌన్లోడ్స్ ఉన్నాయి కానీ ఆ ఇమేజ్ ఓపెన్ ఆప్షన్ రాలేదు సార్. ఓకే సార్, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇఫ్ యూ స్టిల్ నాట్ గెటింగ్ ఇట్ మన టీచర్స్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. మన ఏఎం గారు హెల్ప్ చేస్తారు. లైక్ మీకు ఫోటో తీసి పంపించడమో చేస్తారు. ఓకే సార్. ఏ స్కూల్ సార్? విశ్వసాయి స్కూల్, పోలాకి సార్. ఓకే రైట్, విశ్వసాయి. థ్యాంక్ యూ సార్. ఐ రిమెంబర్ ద స్కూల్ అంతే, బికాస్ మళ్ళీ మీకు ఆన్సర్ వచ్చిందో రాలేదు కనుక్కోవడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదర్స్, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? అదర్స్, మైక్ ఆఫ్ లో ఉంది, కెమెరా టర్న్ ఆఫ్ లో ఉంది. యాక్చువల్గా వింటున్నారా లేదా జస్ట్ ఒకడు ఉన్నారా? లేదు సార్, వింటున్నాం. మీరు కాదు సార్, మీరు ఆన్సర్ అడిగారు. ఇంకా కొంతమంది వేరే అకౌంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీటింగ్ అయిపోయింది. దట్స్ వై ఐమ్ వెయిటింగ్. ఐఎమ్ నాట్ క్లోజింగ్ ద మీటింగ్. ఐ వాంట్ టు సీ అదర్స్ వెదర్ దే డ్రాప్ ఆఫ్ ఆర్ అదర్స్ స్టే. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యూ కెన్ డ్రాప్ ఆఫ్ సార్. మీది ఆన్సర్ అయిపోవచ్చు. ఓకే. యామిని, ఐఎమ్ క్లోజింగ్ ద కాల్. ఐ థింక్ దే ఆర్ నాట్ హియర్. థ్యాంక్ యూ. Sure.